జైమిని భారతంలో నిన్న అగ్నితత్వాన్ని మనం చెప్పుకున్నాం. అగ్ని ఉపాసన, అగ్ని ఆరాధన. నీలధ్వజుడు అనే మహారాజు ఎలా తన బిడ్డకి అగ్నిదేవుడిని ఇచ్చి వివాహం చేశాడు, ఆ తరువాత జరిగిన కథ అంతా కూడా చెప్పుకున్నాం. నీలధ్వజుడి భార్య జ్వాలాదేవి, ఆవిడికి చాలా కోపం వచ్చింది. మీరు ఇలా ఓడిపోకూడదు, అర్జునుడైతేనేమి యుధిష్ఠిరుడైతేనేమి వెళ్ళి యుద్ధం చేయాల్సిందే అని గొడవ చేసింది. ఎక్కడైనా ఉందా? ఇప్పటికే చాలామందిని పోగొట్టుకున్నాం. అర్జునుడి మీద యుద్ధం చేస్తే రాజ్యం కూడా పోతుంది, మన ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి అర్జునుడు అంటే సాక్షాత్తు కృష్ణుడు, అంతే, తిరుగాడే కృష్ణుడు. అది ఉపదేశాన్ని పొందిన కృష్ణుడు, ఉపదేశం చేసిన కృష్ణుడు భగవద్గీతాచార్యుడు, ఉపదేశాన్ని పొందిన కృష్ణుడు అర్జునుడు. వారిద్దరూ ఒకటే అని. అటువంటి ఆ కృష్ణుడు స్వరూపంగా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చాడు. అర్జునుడు అంటే సామాన్యుడు కాదు, ఎప్పుడూ కృష్ణుడినే మనస్సులో నిలుపుకున్నవాడు. అటువంటి అర్జునుడితో ఎక్కడైనా ఉందా యుద్ధం? వద్దు వద్దు, కోపంగా వెళ్ళిపోయింది. వెళ్ళి గంగని తిట్టింది. నీకేమైనా బుద్ధి ఉందా? మీ కొడుకుని చంపేసిన అర్జునుడిని అట్లా వదిలేసావు, నువ్వు ఏమీ అనకుండా నువ్వే ఉండగలిగావు, వేరే ఏ తల్లి కూడా అలా ఉండలేదు. రెచ్చగొట్టింది. ఇలా ఉంటారు పక్కన, ఆజ్యం పోసి రెచ్చగొట్టేవాళ్ళు, పాడు చేసే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మాటలు విని గంగాదేవికి కూడా కోపం వచ్చేసి ఒక రూపాన్ని తీసుకుని గంగ నుంచి బయటకు వచ్చేసి, నిజమే కదా ఈ జ్వాల చెప్పేది, అర్జునుడే కదా మా పిల్లవాడు భీష్ముడిని వధించింది అని కోపం వచ్చి, ఈరోజు నుంచి సరిగ్గా 6 నెలల్లోగా బభ్రువాహనుడు అనే వాడి చేతిలో అర్జునుడు మరణిస్తాడు, మరణించడమే కాదు శిరస్సుని ఖండిస్తాడు అని శాపం పెట్టేసింది గంగాదేవి. శాపం పెట్టిన తర్వాత, ఆ కోపం చల్లారిన తర్వాత, అయ్యయ్యో ఎంత పని చేశాను కోపంలో. కోపం అనేది కొంప ముంచుతుంది కదా, కోపము కొంప దగ్గరగానే ఉన్నాయని కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక 0 తేడా అంతే అండి. కోపంతో కొంప మునిగిపోతుంది. అదే అయింది. అయ్యో ఎట్లా ఉండాల్సిన దాన్ని నేను ఎలా అయిపోయాను. ఈ జ్వాలాదేవి మాటలు విని నేను పాడైపోయా, అర్జునుడికి శాపం పెట్టా. అయ్యయ్యో, సరే నా నోట్లో ఈ మాట వచ్చింది, భగవంతుడే పలికించాడు, మరి ఏమి జరగనుందో అది ఆయనే, కృష్ణ పరమాత్మే చూసుకుంటాడు. అర్జునుడి పక్కన ఎప్పుడూ ఉంటాడు కదా ఆయన రూపమేగా ఆయన చూసుకుంటాడు, సరే అని చెప్పి ఆవిడ శాంతించి మళ్ళీ ఆ జ్వాలాదేవి జోలికి వెళ్లకుండా, అమ్మో మళ్ళీ ఈవిడితో మాట్లాడితే ఇంకేమి శాపాలు పెట్టిస్తుందో మహాతల్లి అని చెప్పి ఆవిడ ముఖం కూడా చూడకుండా తప్పించుకుని వెళ్ళిపోయింది మళ్ళీ నదిలోకి గంగాదేవి. అది కథ, అది జరిగింది. అది అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఆ తరువాత ఏమైంది? నీలధ్వజుడిని కూడా తన సైన్యంలోకి కలిపేసుకున్నాడు అర్జునుడు. అయ్యా మీరు కూడా రండి, మీ సైన్యాన్ని కూడా తీసుకురండి. అలా వాళ్ళు, ఆ అశ్వం వెళ్తోంది, అశ్వం వెంట వీళ్ళు వెళ్తున్నారు. ఎటు వెళ్తుంది అని వీళ్ళకందరికీ కూడా చాలా కుతూహలం. అది అలా 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 వెళ్ళి వింధ్యాటవి అంటే వింధ్యారణ్యం, ఆ వింధ్య పర్వతము దగ్గర దాటిన తరువాత వచ్చేటువంటి అరణ్యము చాలా భయంకరమైన అరణ్యం. దాన్నే దండకారణ్యము అని పిలుస్తారు. ఈ మన ప్రాంతం అంతా సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం, ఇది అప్పటికి చాలా భయంకరమైంది. శ్రీరాముడు అవతరించి దండకారణ్యంలో ఉండే రాక్షసులందరినీ వధించి, మనము శ్రీరాముడిని ఎందుకు గుర్తు చేసుకోవాలి తెలుసా? ప్రత్యేకించి దక్షిణ భారతం వాళ్ళు, దక్షిణ భారతానికి ఇంతటి పవిత్రత వచ్చేందుకు కారణం శ్రీరాముడి పాదం. శ్రీరాముడి పాదం ఇక్కడ పడింది. ఆయన వనవాసము అంటే ఏమి హిమాలయాల్లో లేవా వనాలు? అటు వెళ్ళిపోవచ్చుగా, గంగ దాటి అటు వెళ్ళలా మహానుభావుడు. ఆయన ఇటే వచ్చాడు, దక్షిణ భారతానికే వచ్చాడు ప్రయాణం. ఈ దక్షిణ భారతానికి ఆయన రావటం, ఇక్కడ చాలామంది అప్పట్లో త్రేతాయుగంలో ఈ దక్షిణ భారతము చాలా రాక్షసులు ఉంటారు ఇక్కడ,
చాలా కష్టం, అక్కడ తపస్సులు ఇవి చేసుకోలేము అని భయపడి ఉండేవాళ్ళట. ఆ భయాన్ని పోగొట్టేందుకోసం ఆయన వచ్చాడు, వచ్చి ప్రతిజ్ఞ చేశాడు, నేను మీ భయాన్ని పోగొడతాను, మీకు ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళని నేను వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆయన కోసం కాదు, ఆయన స్వార్థమేమి లేదు. అలా శ్రీరాముడు సంచారం చేయటం వల్ల పవిత్రమైన భూమి మన దక్షిణ భారతం. అందుకని దాక్షిణాత్యులు, దక్షిణ దేశంలో ఉండే మనమంతా కూడా, దక్షిణ దేశంలో పుట్టిన వాళ్ళు, దక్షిణ దేశంలో తింటున్న వాళ్ళు, దక్షిణ దేశంలో జీవిస్తున్న వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు శ్రీరాముడిని తలుచుకోవాలి. అది కృతజ్ఞత. భక్తి ఉందో లేదో కృతజ్ఞత. ఎందుకంటే ఈ భూమిని బాగు చేశాడు, ఈ భూమిని బాగు చేశాడు. ఇప్పుడు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక డ్యామ్ ఏదో కట్టించారనుకోండి, ఆయన ఆ మహానుభావుడు కట్టించిన వాడిని మనం ప్రతిరోజు తలుచుకుంటాం కదా, తలుచుకోవాలి. ఎందుకు? ఆయన వల్ల పంట బాగా పండుతోంది, అందరికీ కరువుల్లో కూడా నీళ్లు, కాటన్ ద్వారా అందరికీ తెలుసు కదా. అక్కడ మన సర్ ఎం విశ్వేశ్వరయ్య గారు, వీరిని అందరూ స్మరిస్తారు. అంటే రాజుగారు కట్టించి డబ్బులు ఇచ్చినా కూడా ఇంజనీర్ కావాలి కదా. ఇలా వీళ్ళని స్మరిస్తారు. ఎందుకు? తాగేందుకు నీళ్లు దొరుకుతున్నాయి, పాడి పంట వాళ్ళ వల్ల అని. అది ఒక కృతజ్ఞత భావం వ్యక్తపరచడం, అది చాలా ముఖ్యం. అలా భక్తి ఉందో లేదో అది వేరే విషయం. నాస్తికులు కూడా శ్రీరాముడిని స్మరించి తీరాలి, నాస్తికులు కూడా స్మరించాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు కదా. జై బోలో శ్రీరామచంద్ర ప్రభుకి జై. అటువంటి రామచంద్రుడు వచ్చి వెళ్ళిన తరువాత కొంచెం బాగుపడింది దండకారణ్యం, కానీ ఇంకా పూర్తిగా పోలా ఉన్నారు, అక్కడక్కడ దాక్కునే ఉన్నారు. ఆయన కాలంలో పారిపోయారు. సరే, పారిపోయిన వాళ్ళని చంపటం ఆయనకి ఇష్టం లేదు కదా. ఆయన నియమాల్లో అది ఒకటి, పారిపోయిన వాళ్ళని చంపడు. ఆయన మారీచుడిని వదిలేశాడు కదా, వెతుక్కుంటూ పోయి చంపలేదు కదా. అలా ఆయనది ఒక నియమం అది. అందువల్ల ఆయన వదిలేసిన వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఆయన అవతారం అయిన తర్వాత కొంతమంది వచ్చారు, వాళ్ళు ఇక్కడే కొంతమంది దాక్కునే ఉన్నారు. అందుకనే అర్జునుడు భయపడ్డాడు. అది జైమిని మహర్షి చెప్పు. అందుకు అర్జునుడు భయపడ్డాడు. ఇక్కడ మనుష్యులు సరే, రాక్షసులు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారో, ఏం మాయ పన్నుతారో, ఇప్పుడు ఏమవుతుందో అని ఆలోచన చేస్తున్నాడు. ఇంతలో అనుకున్నట్టుగానే ఆ గుర్రం అటు వెళ్తుందేమో అనుకున్నారు, వెళ్ళలా, ఇటే దూరింది. దండకారణ్యం బార్డర్ దాటి లోపలికి వచ్చేసింది. అనుకున్నంత పని అయింది అని భయపడ్డాడు అర్జునుడు. దండకారణ్యానికి వచ్చేసింది. ఇది గుర్రం దండకంలోకి ప్రవేశించింది. మనస్సులో ఏదో ఆయనకి భయం. అంటే సైన్యం అంతా కూడా ఉంది కదా, ఏమి యుద్ధం వస్తుందో. యుద్ధంలో జయాపజయాలు ఎవరు చెప్తారు? ఆంజనేయ స్వామి అన్నాడు, యుద్ధంలో జయాపజయాలు ఎవరు చెప్తారు? అందువల్ల తొందరపడి యుద్ధంలో దూక్కకూడదు. ఏమో గెలిచేవాడు కూడా ఓడిపోవచ్చేమో. అందువల్ల అయ్యో యుద్ధం వస్తుందో ఏమవుతుందో అని ఆలోచన చేస్తూ ఉన్నాను. అలా ఆ గుర్రం వెళ్ళి ఆ దండకారణ్యంలో తిరిగి దానికి ఏమైందో బాగా అలసట వచ్చింది. ఒక పెద్ద బండ ఉంది అక్కడ. ఆ బండను చూడంగానే దీనికి ఏమైందో ఒళ్ళంతా దురద పోయి ఆ బండకి గీసుకోవాలి అని అనుకుని వచ్చి ఆ బండని తాకి రాసుకుంటాం. ఇది గుర్రాలు, ఏనుగులు బండని రాసుకుంటూ ఉంటాయి కదా, వాటికి అదే మరి మనలాగా చేతులు పెట్టి గీక్కోలేవుగా. పక్కవాడిని అడిగి కాస్త గీకరా, ఇవన్నీ పాపం గుర్రాలకు అవుతాయా? అది పోయి ఆ బండకి రాసుకుంటోంది. అది సామాన్యమైన బండ కాదు, పెద్ద ఒక ఏకాండి రాయి, అది చాలా పెద్దది. అది దాన్ని వెళ్ళి ఇట్లా రాసుకుంటోంది. కాసేపు రాసుకున్న తరువాత వీళ్ళు చూశారు, ఓహో ఈ గుర్రానికి బాగా ఏదో కండూతి అంటే దురద కలిగినట్టుంది, కాబట్టి వెళ్ళి రాసుకుంటోంది అని చూసి వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉన్నారు. అది విచిత్రంగా రాసుకుని ఆ రాయికి ఏదో ఒక జిగురు పూసిన చెట్టుకి పక్షి కదా అంటుకుపోయినట్టుగా ఆ రాయికి అంటుకుపోయి, పక్షులు కొన్నిసార్లు వెళ్ళి అతుక్కుపోతాయి, ఇరుక్కుపోతాయి. ఈగలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాయి, ఆ జిగురులో అంటుకుపోయి రాలేవు. అట్లా ఏదో అంటుకుపోయింది అన్నట్టుగా ఈ గుర్రం పోయి రాయికి అంటుకుపోయింది. విచిత్రం, రావట్లా. అది ఇంతసేపు అక్కడ రాయికి రాసుకోవటం ఇంత ఎప్పుడు చూడలే వీళ్ళు. ఏమైనా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు రక్తం వచ్చేంతగా రాసుకోవు కదా.
రావటంలా. వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది, ఈ సైన్యానికంతా కూడా. అప్పుడు అనుకున్నారు తమాషాగా మనస్సులో. ఆ సందర్భంలో ఒక చక్కటి మాట జైమిని మహర్షి చెప్పారు. వాళ్ళందరూ మనస్సులో అనుకున్నారట, గుర్రానికి సంస్కృతంలో హరి అని పేరు. గుర్రాన్ని హరి అని పిలుస్తారు. హరి అంటే సింహం అని అర్థం. ఈ హరి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ హరి, ఇది గుర్రం కదా, ఇది రాయి చూడంగానే అనుకున్నదట, నా పేరు హరే, ఆయన పేరు హరే. ఆయన ముట్టుకుంటే అప్పుడు త్రేతాయుగంలో ఏమైంది, రాయి స్త్రీగా మారిపోయింది. అహల్య ఘట్టం తెలుసు కదా, రాముడి పదము సోకి రాతి నాతిగా మారింది కదా రామావతారంలో. అందుకనే ఆ హరి ముట్టుకోగా లేనిది, ఆ హరి ముట్టుకుంటే రాయి స్త్రీగా మారిగా లేనిది నేను ముట్టుకుంటే కాదా అని మనస్సులో అనుకుందిట. ఏది పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారు వీరైపోతారా? ఏమండి, పౌండ్రక వాసుదేవుడు అని భాగవతంలో 4 చేతులు అంటించుకుని వస్తాడు, నేను కృష్ణుడే, నేను కృష్ణుడే, నాటకాల్లో తిరిగినట్టుగా. అందరూ చూసి నవ్వుతారు. కృష్ణుడు అంటారు, అరే నవ్వుతారా, ఇలా చేతులు పెట్టుకుంటే నేనైపోవు, నువ్వు నన్ను మనస్సులో అనుకో, నేను అయిపోతావు, నేను ఎక్కడే నీ మనస్సులో ఉన్నా. ఆడ అర్థం కాల పౌండ్రక వాసుదేవుడికి. ఇక తప్పక శ్రీకృష్ణ పరమాత్మ వధించాల్సి వచ్చింది, పౌండ్రక వాసుదేవుడి వధ అక్కడ భాగవతంలో. అలా ఇది ఈ గుర్రం హరి కదా, సంస్కృతం కూడా తెలుసు ఆ గుర్రానికి. ఏమంటే తెలుసా? తెలుసు, యాగాశ్వం కదా అది. వీళ్ళు తమాషగా అనుకుంటూ ఉన్నారు మనస్సులో, దానికి తెలుసో తెలియదు అది వేరే విషయం. అక్కడ జైమిని మహర్షి నామ సాధర్మ్యత కేపి గచ్చంతి సమతాం హరే. నామ సాధర్మ్యత, పేరు సమానంగా ఉంటే కొంతమంది హరిలాగా అవ్వచ్చు. అంటే పేరు హరిది పెట్టుకోవచ్చు. ఎవరో నారాయణ అని పెట్టుకున్నారు పేరు, నానా చెత్త పనులు చేస్తున్నారు, నారాయణుడు అయిపోతాడా? పేరు నారాయణ, చేసేవన్నీ అధో పనులు, నారాయణ అవుతాడా? అవడు. ఏమంటే ఇట్లా పేర్లు పెట్టుకుంటారు, పేరుతో సామ్యం రావచ్చు. నామ సాధర్మ్యత కేపి భవంతి గచ్చంతి సమతాం హరే. హరితో పేరు సమానంగా ఉంది, కానీ ఆరాధనాదృతేప్యేవం భవంతి జడదేహినః. అని పేరున్నంత మాత్రంతో నాకు ఆ పేరుంది కదా అని అహంకరిస్తే, శ్రీహరిని ఆరాధించకుండా పోతే, శ్రీహరి భక్తి లేకుండా పోతే, ఇదిగో ఇట్లా జడమైపోతారు. జడమైపోయింది, అది కదలట్లా, కదలిక లేదు దానికి. అది కాసేపు ఇట్లా రాసుకుంటూ, కళ్ళు మూసుకుని రాసుకుంటాయి కదా పశువులు, ఒక ఆనందం. ఏందో మనుష్యులు కూడా గోక్కుంటూ, ఆహా ఎంత ఆనందమో, ఆ పుండు మీద గోక్కోవటమే ఆనందం. గోక్కుంటూ మైమరిచిపోతారు. అట్లా గోక్కోకూడదు, మన గోళ్ళు తగలకూడదు పుండుకి. ఒకవేళ ఏదైనా గోక్కోవాల్సి వచ్చినప్పుడు కూడా నీళ్లతో చేయి తుడుచుకుని కడుక్కుని ఒక వస్త్రంతో గోక్కోమని చెప్తుంది ఆయుర్వేదం. ఎందుకంటే మన గోళ్ళల్లో ఉండే మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళి పెద్దదవుతుంది అది. అట్లా మనుష్యులు కూడా అలాగే వాళ్ళ కండూతి వచ్చినప్పుడు ఉంటారు కదా. ఇంకా గుర్రము, దానికి చాలా దురద. అట్లా కళ్ళు మూసుకుని పోయి అది ఊహిస్తోందిట మనస్సులో, నేను కూడా హరినే అని, నా పేరు హరే, నేను కూడా హరే అని. నిద్రపోతోంది అని అనుకున్నారు, చూస్తే కదలిక లేదు దాంట్లో. అది అట్లా రాసుకుని నిద్రపోయింది అని వీళ్ళు ఊహించారు, భ్రమించారు. చూస్తే కదలిక లేదు దాంట్లో. అది అట్లా అంటుకుపోయింది దానికి. ఏదో కదా ఒక గమ్ము వేసి అంటించినట్టుగా అంటుకుపోయింది. ఏది ఆ రాయికి కదలటంలా, ఎంతసేపు అయినా కూడా కదలటంలా. అప్పుడు వాళ్ళు మనస్సులో అనుకున్న మాట ఇది, శ్రీహరి గురించి వాళ్ళు స్మరణ చేసుకున్నారు. వాళ్ళు చాలా రకాలుగా దాన్ని ఇంకా కదల్చాలి కదా, సమయం అయిపోతోంది, అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, కానీ అది కదలటంలా అక్కడే అట్లా ఆనుకుని ఉండిపోయింది. ఏమైందో దీనికి, దాన్ని కాపాడుకోవాలి, దాని ఆరోగ్యం చూస్తూ ఉండాలి, దానికి ప్రతి అరగంటకి బీపీ టెస్ట్ చేస్తూ ఉండాలి. దానికి బీపీ అన్నీ ఉంటాయి కదా, గుర్రానికి ఉండవండి అన్నీ. షుగర్ టెస్ట్ చేయాలి, దానికి ఏమైనా తినిందో లేదో, తాగిందో లేదో, పడిపోతుందేమో, లో షుగర్ వచ్చిందో, దానికి హై షుగరే వచ్చిందో అని వీళ్ళంతా పక్కన వైద్యులంతా ఉన్నారు, పశు వైద్యులంతా ఉన్నారు.
వాళ్ళు నానా తంట పడుతున్నారు, అదిలించారు, బెదిరించారు, వదిలించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది అక్కడి నుంచి కదలటంలా. వాళ్ళు ఇక లాభం లేదని ఒక 10 మంది పట్టుకుని దాన్ని పీకుతున్నారు. అక్కడి నుంచి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాని చర్మం వస్తోంది తప్ప అది మాత్రం రావటంలా. చర్మం వచ్చే, రక్తం వచ్చే పరిస్థితి వస్తోంది. అమ్మో, దాని రక్తం కింద పడకూడదు, అదొక నియమం. దాని రక్తం కింద పడకూడదు, అది యాగాశ్వం. అది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యుధిష్ఠిరుడి రక్తం ఎంతో ఆ యాగాశ్వం రక్తం అంతే. యుధిష్ఠిరుడి రక్తం కింద పడితే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అక్కడ విరాట పర్వంలో వచ్చింది కదా ఘట్టం. యుధిష్ఠిరుడిని పాచిక పెట్టి కొట్టాడు కోపంలో. కొడితే రక్తం, అమ్మో, వెంటనే కింద పడకూడదు అని వచ్చి పట్టుకున్నాడు. అలా యుధిష్ఠిరుడి రక్తంలాగా ఇది యాగాశ్వం రక్తం. ఇది అందరూ కంగారు పడిపోతున్నారు. ఈలోగా అక్కడికి అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చి, ఇదేమిటి ఇప్పుడు, ఏమైనా శ్రీకృష్ణుడినే పిలవాల్సి వస్తుందేమో మనస్సులో అనుకున్నాడు. ఇది రావటంలా, ఇప్పుడు ఏం పరిస్థితి, ఏం చేయాలి? తాను కూడా ప్రయత్నం చేశాడు, రాలా. అర్జునుడు మహావీరుడు, శక్తిమంతుడు, రాలా. ఇక మళ్ళీ వీళ్ళందరూ ఒక 100 మంది కలిసి దాన్ని లాగుదాము అని చాలా పెద్ద గుర్రం అది, దాన్ని లాగుదాము అని వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. అర్జునుడు, ఆగిపోండి, ఆగిపోండి, దాన్ని అట్లా పీకద్దు, లాగద్దు, మంచిది కాదు అని ఆపేశాడు. ఆపేసి చుట్టూ ఒకసారి చూశాడు. చుట్టూ చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు అని అంటే, జంతు నివాహంబు జాతి వైషమ్యముడిగి, అక్కడ నానా రకాల జంతువులు ఉన్నాయి. చుట్టుపక్కల చూస్తే అప్పటి వరకు వీళ్ళు చూసుకోలే. ఎలా ఉన్నాయి? అది కూడా వాటి సహజమైన జాతి ద్వేషాన్ని విడిచిపెట్టి ఉన్నాయి. అది వింత. అక్కడ జైమిని మహర్షి వర్ణించారు, దాన్ని తెలుగులో కూడా పిల్లల మరి వారు కూడా చాలా చక్కగా వర్ణించారు. ఎలా ఉన్నాయి అక్కడ జంతువులు అని అంటే, ఆ ఆశ్రమంలో, ఉద్యానవనంలో జంతువులు జాతి వైరాన్ని, జాతి ద్వేషాన్ని విడిచిపెట్టి, మహాత్ముల సన్నిధిలో ప్రధానంగా అయ్యేది జాతి ద్వేషం. ఆ పరస్పర ద్వేషం అనేది పోతుంది మహాత్ముల సన్నిధిలో. అక్కడ ఎలా ఉన్నాయి అంటే దాన్ని చెప్పారు. గండభేరుండాలు చాలా పెద్దవి. గండభేరుండం అంటే మైసూరు మహారాజా వారి పెండెంట్లో ఉంటుంది, వారి గుర్తది గండభేరుండం. చిహ్న, రాజచిహ్నం అది. ఆ గండభేరుండాలు అక్కడ శరభ మృగాల పిల్లలకి పాలు తాగిస్తున్నాయి. ఆ కాలంలో ఇంకా ఉన్నాయి, డైనాసర్లు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు లేవు. గండభేరుండాలు శరభ మృగాల పిల్లలకి పాలు తాగిస్తున్నాయి. వింత. ఇక ఆ శరభాలు సింహపు పిల్లలకి పాలు తాగిస్తున్నాయి. శరభానికి సింహానికి పడదు, కానీ ఈ శరభాలు ఆ సింహపు పిల్లలకి పాలు తాగిస్తూ ఉన్నాయి. ఇక బాలింతలుగా ఉండేటువంటి ఈ శివంగులు అంటే ఆడసింహాలు, ఇవి లేడి పిల్లలకి పాలు పడుతున్నాయి. జింకలకి, సింహాలు ఎక్కడైనా ఏదో ఒక జింక పర్వాలేదు, గుంపులు గుంపులుగా వచ్చేసి జింకలు పాలు తాగి వెళ్ళిపోతున్నాయి. ఇది తల్లి సింహం దగ్గర. ఆశ్చర్యంగా ఉంది ఇది. ఆ సింహం ఏం మాట్లాడట్లా. ఇక సహజంగా ఉండే వైరం అంటే నెమలి, పాము. ఈ పాము పిల్లల్ని, అప్పుడే గుడ్డు పగలగొట్టుకుని వచ్చిన ఈ పాము పిల్లల్ని ఈ నెమలి పాపం చాలా ఎండగా ఉంది అని చెప్పేసి రెక్కలు కప్పి కాపాడుతుంది. నెమలి. ఎంత ఆశ్చర్యం! ఇంత ఎక్కడైనా సాధ్యమా? ఈ ప్రకారంగా అక్కడ పిల్లులు ఎలుక పిల్లల్ని పోషిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఉందా ఇది? ఆశ్చర్యపోయాడు. పులులు, ఆవులు కలిసి ఆడుకుంటూ ఉన్నాయి. ఎంత విచిత్రం! అట్లా ఉండేసరికి పాములు, కప్పలు కలిసి తిరుగుతూ ఉన్నాయి. ఇలా విరోధ జంతువుల మధ్యలో ఉండే శత్రుత్వం అంతా లేకుండా అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. వాతావరణమే అసలు చాలా శాంతంగా ఉంది. ఆశ్చర్యపోయాడు. ఇది దండకారణ్యమేనా? ఇట్లా ఉందా ఇది అని చాలా పరిశీలించి చూశాడు అర్జునుడు. ఇప్పటివరకు వాళ్ళకి పట్టలేదు, ఊరికే వెళ్తున్నారు దారిలో, అది ఆగింది, వీళ్ళు ఆగారు. చూస్తే అప్పుడు గమనించుకుంటే ఇవన్నీ ఉన్నాయి. అప్పటికే ఆశ్చర్యం, ఏంటి దండకానికి వచ్చినా కూడా ఇంకా ఏ మృగము మన మీద దూకలేదే అని ఆశ్చర్యం. ఎందుకంటే అవన్నీ అట్లా ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఎంత అద్భుతమని. స్నేహం కనిపిస్తోంది వాటిలో, అన్నీ సాత్వికంగా ఉన్నాయి జంతువులన్నీ కూడా. అది చూసి ఆశ్చర్యపోయి అటు ఇటు పరిశీలన చేస్తే అప్పుడు అర్జునుడికి తెలిసిన విషయం ఏమిటి అంటే, ఇది ఏదో ఊరికే దండకారణ్యం కాదు,
ఈ దండకారణ్యంలో ఇది ఒక ఉపవనము, ఇది ఒక ఉద్యానవనము. ఎవరో పెంచినట్టుగా ఉంది చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా. మన పిఠాపురం ఆశ్రమంలాగా సౌభరీ మహర్షి యొక్క ఆశ్రమం అది. చూస్తే తెలిసింది చక్కగా నా ఆశ్రమాలన్నీ ఎట్లా ఉంటాయి ప్రశాంతంగా. ఆ ప్రశాంతత కాపాడుకోవాలి మనం. ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఉండే శాంతిని భంగపరిచి రావటం కాదు, దాన్ని కాపాడాలి, దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏమన్నారు స్వామీజీ వారు? ఆశ్రమం ఊరికే ఏదో మట్టిలాగా చూడొద్దు, ఇదంతా నా శరీరము అని చెప్పారు స్వామీజీ. ఏమిటి ఆశ్రమం అంటే? శరీరం, గురుదేవుల శరీరం. ఇది వశిష్ఠ మహర్షి రామాయణంలో అప్పటి వరకు ఆయన కోపం రాలా విశ్వామిత్రుడి విషయంలో. ఒక్కసారి మాత్రం మండిపోయాడు ఆయన, అగ్నిదేవుళ్లాగా రగిలిపోయాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి. అంత శాంత స్వభావం. ఎప్పుడు ఆయన కోపం వచ్చింది అని అంటే, ఆయన్ని ఎన్ని రకాలుగా హింస పెట్టినా ఆయన హింస అనుకోలే, ఆయన బ్రహ్మ మాత్రంగా ఉండిపోయారు. ఎప్పుడైతే ఆశ్రమం జోలికి వచ్చి ఆశ్రమంలో ఉండే చెట్టుల్ని నరికేసి ఆశ్రమంలో కట్టుకున్న కుటీరాల్ని కూల్చేసి ఆశ్రమ వాసుల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టాడో విశ్వామిత్రుడు, అప్పుడు రగిలిపోయాడు ఈయన వశిష్ఠుడు. నా ఆశ్రమాన్ని పాడు చేస్తావా అని కోపం వచ్చింది ఆయనకి. అప్పటి వరకు కోపం రాల. కార్తవీర్యార్జునుడి విషయంలో కూడా అంతే వశిష్ఠ మహర్షి, అందుకే కోపం వచ్చింది. లేకపోతే వశిష్ఠుడు ఏమిటి, శాపాలు పెట్టడం ఏమిటి? యోగ వాసిష్ఠ అని చెప్పిన ఆయనకి అంత కోపం వస్తే ఎట్లా? అందుకని ఎందుకు వచ్చింది అంటే, ఆశ్రమాన్ని పాడు చేశారు. అలాగే ఆశ్రమాన్ని పాడు చేస్తే గురుదేవులు దత్తప్రభువులు ఒప్పుకోరు, ఊరుకోరు. అలాగే ఆశ్రమాన్ని బాగు చేస్తే అంతే ఆశీర్వదిస్తారు. ఆశ్రమాన్ని బాగా పెట్టుకున్నారంటే అంతే ఆశీర్వాదం. అలా ఆ సౌభరీ మహర్షి ఆశ్రమం ఇది అని అర్జునుడికి అర్థమైంది. సౌభరీ మహర్షి ఇప్పటివాడు కాదు, మనకి భారతంలో చాలా గొప్ప కథ సౌభరీ మహర్షి విషయంలో. ఆయన కృతయుగం నాటివాడు, కృతయుగంలో పుట్టినవాడు సౌభరీ మహర్షి. తరువాత త్రేతాయుగంలో కూడా ఆయన తపశ్శక్తితో ఒక సరస్సు నిర్మాణం చేసుకున్నాడు సౌభరీ మహర్షి. సరస్సు నిర్మాణం చేసుకుని అక్కడ సంగీతం వింటూ ఉండేవాడు ఆ సరస్సులో సౌభరీ మహర్షి. ఈ సంగీతాన్ని రాముల వారు అరణ్యానికి వచ్చినప్పుడు ఆయన సీతావియోగంలో ఉండి కష్టపడుతూ ఉంటే ఈ సంగీతం విని ఆయన మురిసిపోయాడు, ఆయన శ్రమంతా పోయింది. సంగీతం యొక్క మాహాత్మ్యం అక్కడ చెప్పారు, చూసారా? అలా ఆ సౌభరీ మహర్షి త్రేతాయుగంలో సరస్సులో ఉండి తపస్సు చేశాడు. ఆయన ఇప్పుడు ఈ ద్వాపరయుగంలో ఇట్లా బయటికి వచ్చి ఇక్కడ ఇది నిర్మాణం చేసుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే అప్పుడు ఆయన అక్షయ పుణ్యశీలు నిగమార్థ రహస్య కథా ప్రవీణు రుద్రాక్ష విభూతి వల్కల మృగాజిన శోభిత గాత్రు శ్రీమదష్టాక్షర మంత్రలబ్ధ మహిమాధికు సౌభరిగాంచి ఈ సహస్రాక్ష తనూభవుండు వినయంబున జాగి మ్రొక్కి ఇట్లనన్. ఆయన సౌభరి మహర్షి ఎట్లా ఉన్నారు అని ఒక మంచి పద్యంలో పిల్లల మధ్య మరి పిన వీరభద్రుడు గారు చెప్పారు. ఏమని? అక్షయ పుణ్యశీలుడు. ఇప్పటివాడు ఆయన, ఇప్పుడో కృతయుగం నుంచి ఉన్నవాడు. అక్షయ పుణ్యం, ఆయన చూస్తేనే పుణ్యం అంతే. అక్షయ పుణ్యశీలుడు, నిగమార్థ రహస్య కథా ప్రవీణుడు. వేదాల రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. మాత్రమే కాదు, ఆ తెలుసుకున్న వాటిని మన గురుదేవులు కదా చాలా చక్కటి కథల్లో మనకు అర్థమయ్యేలాగా ఎలా చెప్తారో అలా వేద రహస్యాన్ని సులభమైన కథల్లో చెప్పగలిగిన ప్రవీణుడు ఎవరు? సౌభరీ మహర్షి. ప్రవీణుడు, రుద్రాక్ష విభూతి వల్కల మృగాజిన శోభిత గాత్రుడు. ఆయన శరీరానికి రుద్రాక్షలు, వల్కల అంటే నారబట్టలు కట్టుకుని శోభిస్తూ ఉన్నాడు. అటువంటి సౌభరీ మహర్షి శ్రీమదష్టాక్షర మంత్రలబ్ధ మహిమాధికుడు. ఎప్పుడు అష్టాక్షరీ మంత్రం దాన్నే జపిస్తూ ఉంటాడు ఆయన. ఆ అష్టాక్షరీ మంత్ర జపంతో అభివృద్ధి చేసుకున్న మహిమ కలవాడు సౌభరీ మహర్షి. సౌభరిగాంచి ఈ సహస్రాక్షతనూభవుండు. సహస్రాక్షతనూభవుండు, రుద్రాక్షలు ధరించిన ఆ సౌభరిని ఈ సహస్రాక్షపుత్రుడు చూశాడు. ఎవరు సహస్రాక్షపుత్రుడు అంటే? అర్జునుడు. సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు కదా, సహస్రనేత్ర అని పేరు. ఇంద్రపుత్రుడైన అర్జునుడు ఆ సౌభరీ మహర్షిని చూసి, ఆహా
మురిసిపోయి ఆనందించి సంతోషంగా వినయంబున జాగి మ్రొక్కి ఇట్లనన్, వినయంగా నమస్కారం చేసి ఆ సౌభరి మహర్షితో అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఓ మహాత్మా, శ్రీకృష్ణుడి అనుమతితో అశ్వమేధ యాగం ప్రారంభించాము. అన్నగారి ఆజ్ఞతో యాగ సంరక్షకుడిగా నేను వచ్చాను. చెప్పుకోవాలిగా ముందు తానెవరో. గురువుల దగ్గరికి వెళ్ళి నేనెవరో గుర్తుపట్టారా? పట్ల ఏంటి, నువ్వెవరో తెలియదు నాకు. అయితే ఏమిటి ఇప్పుడు? గురువుల దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడచ్చా? నేనెవరో తెలిసిందా? ఆ రోజు మీకు 5 రూపాయలు ఇచ్చానే, ఎప్పుడు 30 ఏళ్ల క్రితం, వాడినే నేను. ఎక్కడైనా ఉందండి ఇది? తప్పు కదా. అందుకనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు మన పేరు చెప్పుకుని నమస్కారం చేయటం పద్ధతి. అభివాదయే రామచంద్రోహం అంటాడు శ్రీరాముడు వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చినప్పుడు. ప్రతిరోజు ఆయన చూస్తూనే ఉన్నాడు, తెలుసు రాముడు అని, కానీ చెప్పుకోవాలి పద్ధతి. ఏమో పెద్దలు పరధ్యానంలో ఉన్నారేమో, పేరు చెప్పుకొని నమస్కారం చేయాలి. నమస్కారం చేశాడు. చేసి నేను అర్జునుడిని, కృష్ణుడి ఆజ్ఞతో మా అన్నగారు యాగం చేయాలి అనుకున్నారు, నన్ను యాగ సంరక్షకుడిగా పంపించారు, ఇదిగోండి ఇక్కడికి వచ్చాను. అయితే మా యాగాశ్వం ఇక్కడికి వచ్చేసరికి ఒక బండరాయికి అతుక్కుపోయింది. ఇప్పుడు అలాగే ఉంది, బండరాయికి అతుక్కుపోయింది. వింత విచిత్రం. మేమందరం లాగాలని ప్రయత్నం చేశాం, రాదే. ఆ గుర్రం ఎంత అవస్థపడినా రాదు, అక్కడే అంటుకుపోయింది అది. ఇలా ఎందుకు జరిగింది మాకు తెలియటంలా. దయచేసి ఈ విషయాన్ని మాకు తెలపండి. ఆ బండరాయి కూడా మీ ఆశ్రమంలోనే ఉంది, చూసే ఆ చుట్టుపక్కల. ఇది నిన్న మనం చెప్పుకున్నామే డిఆర్సీలో రాళ్ళు ఉన్నాయని, ఆ మాదిరిగా ఇక్కడ కూడా ఒక పెద్ద బండరాయి ఉంది. ఈ గుర్రం ఏమిటి, వచ్చి దీనికి అతుక్కుపోవటం ఏమిటి, ఇది నాకు అర్థం కావట్లా, చెప్పండి దయచేసి అంటే అప్పుడు ఆయన అర్జునుడు మాట్లాడిన మాటలు, ఆ చెప్పిన వివరాల్లో పెద్ద ఆసక్తి చూపించలా. ఏదో చెప్తున్నాడులే. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అనే పదాన్ని వాడాడో వెంటనే లేచి నించున్నాడు. నమస్కారం, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే మనస్సులోనే చెప్పుకున్నాడు. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఆ పేరు వినంగానే ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, పట్టించుకోరు. ఎక్కడైనా ఒక చోట దత్తభక్తులము స్వామీజీ అనే పేరు తగిలిందని ఇంకా విడిచిపెట్టరు. వీళ్ళు మన వాళ్ళే. ఎంత ఆనందిస్తారు. రక్ష కనిపించింది అనుకోండి, ఏమండి మీరు మైసూరా, వెంటనే ఎంత ఆనందం అయిపోతుంది మన వాళ్ళకి. అలా ఈయన శ్రీకృష్ణ పేరు వినిపించగానే లేచాడు సౌభరి. ఆయనకి మిగతా ఒక్కర్లా, శ్రీకృష్ణుడా, శ్రీకృష్ణుడు పంపించగానే నువ్వు ఇక్కడికి వచ్చావా, ఆనందంగా మురిసిపోయి శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయం విని ఆయన ఆనంద బాష్పాలు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంత భక్తి. ఆ పేరు వినంగానే ఆ గుండెల్లో నుంచి ఆనందం రావాలి. అది ఆయన ఆ సౌభరి మహర్షికి. ఆహా, అర్జునుడంటే నువ్వేనా నాయనా? ఆ భగవద్గీతని భగవంతుడితో ఉపదేశంగా పొందిన మహాత్ముడివి నువ్వేనా? నీకు నమస్కారం. కృతయుగం నాటి మనిషి ఈయన సౌభరి. అర్జునుడికి నమస్కారం పెట్టింది అర్జునుడి కోసం కాదు, భగవద్గీత కోసము. భగవద్గీత అంత పెద్దది, సామాన్యం కాదు. సౌభరి మహర్షి నాయన, ఇక్కడ ఇది భగవద్గీత మహిమ చెప్పే కథ, జాగ్రత్తగా వినండి. భగవద్గీత ఉపదేశంగా పొందిన వాడివి నువ్వేనా నాయన? మహానుభావ, నీకు నమస్కారం. మాకెవ్వరికి దక్కని భాగ్యం నీకు దక్కింది. భగవంతుడే స్వయంగా నీకు రణరంగంలో ఉపదేశం చేశాడు భగవద్గీతను. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఆయన ప్రారంభించడం ఎట్లా ప్రారంభించాడు, ముందుకు పెడతాడు, వాతలు బాగా పెడతాడు. ఆయన సామాన్యుడు కాదు. కృష్ణుడు మీ పక్కనే ఉన్నాడయ్యా, మీరెంత అదృష్టవంతులో తెలుసా. ఇక మీకు విఘ్నాలు అనేవి లేవు నాయన, ఊరికే నువ్వు భయపడుతున్నావు అంతే, ఏదో అనవసరంగా భయపడుతూ ఉన్నావు. పాపాలు లేవు, మరి ప్రాయశ్చిత్తాలు ఎందుకు మీకు, దానికోసం ఈ యజ్ఞాలు ఎందుకు? అప్పుడు చెప్పారు కదా, భీముడు చెప్పాడుగా మాటలు, అవే మాటలు ఇక్కడ సౌభరి చెప్తున్నా. ఎందుకు మీకు ఇవన్నీ ప్రాయశ్చిత్తాలు? నువ్వు ఒకసారి ఆలోచించు. మీరు సొంతంగా చేశారా యుద్ధం? మీ వల్ల అవుతుందా? చేయగలరా? మీకు ఆ శక్తి ఉందా? సొంతంగా యుద్ధం చేసి గెలిచేంత శక్తి ఉందా మీకు? లేదు స్వామి. ఎందుకు చేశారు? కృష్ణుడు చెప్పాడు. ఎలా గెలిచారు? కృష్ణుడు ఉన్నాడు కదా. మరి ఎందుకు మర్చిపోయారు ఈ విషయం? సౌభరి అదే అడుగుతూ, ఎంత ఆలోచించినా నాకు యజ్ఞం యొక్క ఆవశ్యకత కనిపించటం లేదు. మహర్షి చెప్తున్నా, అశ్వమేధం ఎందుకు పెట్టుకున్నారు మీరు అనవసరంగా? ఇది పెద్ద పని అక్కర్లేదయ్యా. ఎందుకు ఈ శ్రమ అంతా? శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా మీకు
ఇంకో ప్రయాస అక్కర్లేదు. ఎందుకు ఇదంతా? ఊరికే ఆయాసం, శ్రమ ఎందుకు ఇది? నువ్వు స్వయంగా భగవద్గీత విన్నావు కదా. భగవద్గీతలో ఏం చెప్పాడు భగవంతుడు? మర్చిపోయావా? నువ్వు మీ అన్నగారికి కూడా భగవద్గీత తర్వాత చెప్పే ఉంటావుగా. అడిగాడిగా ఏం చెప్పాడు నీకు రహస్యంగా? చాలాసేపు మాట్లాడుకున్నారు మీరు అని అంటే నువ్వు కూడా యుధిష్ఠిరుడికి భగవద్గీత చెప్పే ఉంటావు కదా. నీ నుంచి ఆ భగవద్గీత వినే ఉంటాడు కదా యుధిష్ఠిరుడు కూడా. మరి నీకు కూడా ఈ భ్రాంతి ఏమిటయ్యా? ఈ భ్రమల్లో పడిపోయావు ఎందుకయ్యా నువ్వు? నేను చంపాను వాళ్ళు చచ్చారు అని అనుకుంటూ ఉన్నావే. ఎవరు చంపారు, ఎవరు చచ్చారు? నాయం హంతి నహన్యతే. భగవంతుడు చెప్పలా భగవద్గీతలో? వీడు చంపేవాడు కాదు, వాడు చచ్చేవాడు కాదు. సర్వము పరమాత్మ తానై నిండి ఉన్నాడు అని మనస్సులో అనుకున్న వాడికి నేను చంపేవాడిని కాదు, వాడు చచ్చేవాడు కాదు. కర్త కారయిత రెండు పరమాత్మయే. ఇది మనస్సులో లేకుండా ఆయన భగవంతుడు చెప్పిన దాన్ని మర్చిపోయి కౌరవుల్ని నువ్వు చంపావా లేదా వాళ్ళే చచ్చారా? గీతోపదేశం పొందిన తరువాత కూడా నీకు ఈ పిచ్చి మాటలు ఏమిటయ్యా? గీతని పట్టుకున్న తర్వాత ఇంకెందుకు వేరే ఆలోచనలు? తలరాత మార్చే గీత మన చేతుల్లో ఉండగా వేరే పోతలు ఎందుకు అని. వేరే పోతలు పూతలు అక్కర్లేదు కదా. కావాలండి? గీత సరిగ్గా అర్థం చేసుకోండి. గీతని చాలు. మొత్తం సర్వశాస్త్రాల సారాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గీతామృతం చెప్పారు కదా. గీత యది కంఠస్థ వృథా శాస్త్ర పరిశ్రమ అనే ఒక మాట ఉంది. గీత గనక కంఠస్థమై గీతార్థం మనస్సులో నిలిస్తే ఎందుకు శాస్త్రాలు? అదేగా శాస్త్రం అంతా చెప్పేది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు గీతని. అటువంటి గీత దాన్ని చేతిలో పెట్టుకుని అన్నప్పుడు ఆ సౌభరి మహర్షి, అప్పుడు అర్జునుడు ఏమి మాట్లాడలేకపోయాడు. మహర్షి అన్నమాట అక్షరాల సత్యం, దాంట్లో ఎటువంటి అసత్యము లేదు. కానీ అన్నగారికి యజ్ఞం చేయాలి అని ఉంది. భీముడు చూశాడు, ప్రయత్నం చేశాడు, కానీ ఆయన ఒప్పుకోలా. ఎందుకు? వ్యాస మహర్షి చెప్పాడు, అయ్యా ఇవన్నీ సమయంలో ఎక్కవు, ఏం చేస్తాం? దీనికి ఏదో కర్మ చెయ్యాలి అని అనిపిస్తుంది. కష్టంలో ఉన్నప్పుడు భగవద్గీత చెప్పుకోండి అని అంటే వాళ్ళకి ఆ కష్టం పోదు అనే నమ్మకం లేనప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు నమ్మకం ఉంటే భగవద్గీత పట్టుకుంటారు. సరే, అలాగే యుధిష్ఠిరుడికి కూడా నమ్మకం లేకపోయింది కాబట్టి యజ్ఞం చేయమన్నారు. దాన్ని శ్రీకృష్ణుడు ఆమోదించాడు. ఆయన చేయమని చెప్పలా. వ్యాసులు వారు చెప్పారు, నాకు కూడా దానిలో ఆసక్తి ఉంది, నేను ఆ యజ్ఞం చేస్తాను అని యుధిష్ఠిరుడు అడిగితే, మంచిదే కదా, మంచి కర్మ చెయ్యి అన్నాడు. ఏదీ చేయకుండా కూర్చునే బదులు మంచి కర్మ చేయటం మంచిదే కదా, చెయ్యి నాయనా అని అన్నాడు. ఇది కదా జరిగింది. యజ్ఞం ప్రారంభమై మధ్యలో ఉంది. ఇదంతా యజ్ఞమే. గుర్రము తిరగటము ఇదంతా యజ్ఞమే. యజ్ఞం ప్రారంభమైపోయినట్టే లెక్క. మరి ఈయన ఇప్పుడు ఇలా అంటున్నాడు, ఏం చేయాలి అని ఆలోచన చేసి, అయ్యా నన్ను క్షమించాలి. తావద్దేహే నృణాం మోహో యావన్నో సాధు సంగతి. మనిషికి మోహం అనేది ఎప్పటి వరకు పీడిస్తుంది అనంటే, ఎప్పటి వరకు అయితే గురువుని కలవడో, ఎప్పటి వరకు అయితే సాధు సంగమము అనేది చేయడో మనిషి, అప్పటి వరకు ఈ మోహము అనేది పెనురాక్షసమై పీడిస్తూ ఉంటుంది. అర్జునుడు చెప్పిన మాట ఎంత అద్భుతం అంటే, సత్సాంగత్యం చేయాలి. సత్సంగంతో మోహం అనేది పోతుంది. ఇలాగే ఉండింది మాకు కూడా. ఏం చేస్తాం? సత్సంగంతో. గురువు కావాలి. గురువు లేకుండా ఎట్లా అండి? గురువు లేక గుణికి ఏ గుణికి తెలియబోదు. గురువు లేకుండా ఎట్లా తెలుస్తుంది? త్యాగరాజస్వామి ఎట్లా తెలుస్తుంది? నామదేవుడి కథ. నామదేవుడు బాల్యంలో తెలుసు కదా నామదేవుడి కథ. ఎక్కడ? పండ్రాపురం, పాండురంగ విఠల. ఆ పాండురంగుడితో బాల్యం నుంచి ఒక స్నేహభక్తితో ఉన్నాడు. స్నేహం, వాళ్ళిద్దరు స్నేహితులు. చాలా మంచి థిక్ ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. అది పాండురంగ విఠలుడికి నామదేవుడికి అంత సాన్నిహిత్యం ఉంది వాళ్ళకి. వయస్సు అవుతోంది. అప్పుడు జ్ఞానదేవుడు వచ్చాడు ఒకసారి ఊరికి. వచ్చి, నామదేవా బాగుంది, నువ్వు రోజు పాండురంగ విఠలతో మాట్లాడుతున్నావు, చాలా సంతోషం.
కానీ నేను యాత్రకు బయలుదేరాను, నాతో పాటు యాత్రకు రా. ఎందుకో కాదనలేకపోయాడు. అప్పటి వరకు ఊరు విడిచిపెట్టి వెళ్ళినవాడు కాదు. కానీ ఆ జ్ఞానేశ్వరుడు, జ్ఞానదేవుడు, ఆయన మాటలో ఉండే శక్తి, ఆయన భగవద్గీతని పూర్తిగా మరాఠీలో రాశారు. జ్ఞానేశ్వరి అని పేరు దానికి. ఇంకా కొంచెం విస్తారంగా ఉంటుంది భగవద్గీత వారు రాసి. దాంట్లో కథలు కూడా ఉంటాయి. ఇది మనం సాత్వికము వీటన్నిటికీ కథలు కూడా చెప్తారు ఆయన. అటువంటి ఆ జ్ఞానేశ్వరుడు రాగానే కాదనలేకపోయాడు. కానీ ఎందుకో పండరాపురం విడిచిపెట్టి వెళ్ళటానికి మనస్సు లేదు. అట్లాగే ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఆ రోజు కూడా దేవస్థానానికి వెళ్ళాడు. వెళ్తే విఠలుడు అడిగాడు, ఏం నాయనా ఒక రకంగా ఉన్నావు ఈరోజు అని. అంటే జ్ఞానేశ్వరుడు వచ్చాడు, ఆయన అడుగుతున్నాడు, యాత్రకి వెళ్తాడట, నాతో పాటు రమ్మంటున్నాడు యాత్రకి, ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు. వెళ్ళిరా, మంచిదే కదా అన్నాడు. యాత్ర చేయాలి నాయన, ఎప్పుడు ఇక్కడే కూర్చుంటే నేనే అంతా అనుకుంటావు, నా దగ్గర ఏముంది శక్తి, వెళ్ళిరా. మళ్ళీ ఇదిగో ఈ పరీక్షలు పెట్టద్దు నన్ను అన్నాడు. ఈ పరీక్షలు కాదు నాయన, గురువు కావాలి, వెళ్ళిరా. ఎందుకు గురువు ఎందుకు కావాలి? ఆయన చెప్పాడు గురువు కావాలి అని జ్ఞానేశ్వరుడు. గురువు ఎందుకు కావాలి? గురువు అవసరంలా, భగవంతుణ్ణే గురువుగా చూశాంగా. నువ్వే నాకు గురువు, నువ్వే నాకు తల్లి తండ్రి, నువ్వే నాకు మిత్రుడు, నువ్వే సర్వస్వం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా, విద్య అంటే గురువు అని అర్థం. త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అన్నా కదా, ఇంకెందుకు గురువు అన్నాడు. ఓహో అలాగా, అంటే నన్ను గుర్తించడానికయ్యా గురువు అన్నాడు ఆయన విఠలుడు. ఇంకేంటి గుర్తించేది, నేను చూస్తూ ఉన్నాగా, రోజు నీతో మాట్లాడుతున్నా కదా, నిన్ను నాకన్నా బాగా గుర్తించిన వాడు ఎవడు అనేశాడు. వచ్చేసింది ఆ మాట నామదేవుడికి. ఓహో అలాగా, సరేలేనా మంచిదే అన్నాడు. ఏం మాట్లాడలే భగవంతుడు, ఆయన మహాలీల నాటకం, ఏమి మాట్లాడలే. అయితే సరే మంచిది, అయితే నీకు అక్కర్లే గురువు అన్నాడు. ఒకసారి నామదేవుడు, ఇప్పుడు మధ్య వయస్కుడు ఆయన, మధ్య వయస్కుడు ఒకసారి ఇంటి అరుగు మీద కూర్చుని ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. ఒక వేగంగా జర్రని అట్లా ఒక గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నామదేవుడు చాలా సూక్ష్మగ్రాహి, ఇలా తిరిగి చూసేసరికి మాయం, వెళ్ళిపోయింది. ఆ గుర్రం అట్లా వెళ్తూ ఉంటే గుర్రం వెనకాల కనిపించింది, గుర్రం మీద కూర్చున్న వ్యక్తి వెనకాల నుంచి కనిపించాడంత. ఓహో ఎవరో వీరుడు గుర్రంలో వెళ్తున్నాడు అని మనస్సులో అనుకున్నాడు. ఆ మరుసటి రోజు మళ్ళీ దేవస్థానానికి వెళ్ళాడు. ఎవరు? నామదేవుడు. వెళ్తే వెళ్ళి ఏనైనా గురువు కావాలా అని అడిగాడు మళ్ళీ విఠలుడు. అడిగితే అక్కర్లేదండి గురువు. ఎందుకు గురువు? మళ్ళీ అదే అడుగుతావు, ఎందుకు కావాలి గురువు అంటే, నిన్న గుర్రంలో వెళ్ళిన ఆయన్ని గుర్తించుకున్నావా అన్నాడు ఆయన. చంపలేసుకున్న నామదేవుడు. ఓహో ఆ గుర్రంలో వెళ్ళిన వ్యక్తివి నువ్వేనా స్వామి? నిన్ను అంతటా చూసి గుర్తించిన వాడిని నేను, నువ్వు గుర్రంలో వెళ్ళింది నువ్వే అని గుర్తించలేకపోయాను. ఇలా సర్వత్రా గుర్తించుకోవటం కోసం గురువు కావాలి అని అప్పుడు నామదేవుడే చెప్పాడు. సర్వత్రా భగవంతుడిని గుర్తించుకోవాలి అని అంటే కనుక గురువు ద్వారానే వెళ్ళాలి. అప్పుడే సర్వత్రా భగవంతుడు ఉన్నాడు అని గుర్తించగలవు. ఓహో అందుకనే గురువు కావాలా నాకు? సరే బాగానే ఉంది. వెళ్ళాడు జ్ఞానేశ్వరుడి దగ్గరికి. వెళ్తే చాలా మంచిది. అట్లా యాత్ర చేస్తూ ఉన్నారు. యాత్ర చేస్తూ ఉంటే కాశీ దగ్గరికి వచ్చారు. కాశీ దగ్గరికి వస్తే అక్కడ ఆయనకి ఒక శివాలయంలో వెళ్ళమన్నారు. వెళ్ళి అక్కడ లోపల ఇంకా పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో వెళ్ళి మాట్లాడు. వెళ్తే ఆయన శివలింగం మీద కాళ్ళు పెట్టి నిద్రపోతున్నాడు. మహానుభావుడు శివలింగం మీద కాళ్ళు పెట్టి నిద్రపోతున్నాడు. కోపం వచ్చేసింది నామదేవుడికి. ఏం పిచ్చి పని చేస్తున్నాడు ఈయన, వెంటనే లేపాలి, లేదా ఈ కాళ్ళు తీసి పక్కన పెట్టేయాలి, నరికేయాలనుకున్నాడు మనస్సులో. అంత కోపం వచ్చింది. వెళ్ళాడు. ఏం పిచ్చి పని ఇది, వృద్ధుడివి, బుద్ధి లేదా? శివలింగం మీద ఇట్లా ఎవరైనా కాళ్ళు పెట్టి నిద్రపోతారా అంటే, వయస్సు అయిపోయిందానా, కాళ్ళు కదల్చలేని పరిస్థితి, నువ్వు నా కాళ్ళు తీసిపెట్టు, శివుడు లేని చోట చూసి పెట్టు అన్నాడు. శివుడు లేని చోట చూసి పెట్టు అన్నాడు ఆ మహానుభావుడు. సింతే కదా అని అనుకు నామదేవుడు కాలు తీసి ఇట్లా పెట్టంగానే అక్కడో శివలింగం ప్రత్యక్షం, ఆ పక్కన అక్కడో శివలింగం. శివుడు లేని చోటు లేదురా అని చెప్పినవాడు గురువు. అందుకనే గురువు కావాల్సి వచ్చింది నామదేవుడికి. తెలియదు అప్పటి వరకు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది మనకి ఒక చోట చూశాము భగవంతుణ్ణి, ఇది పాండురంగ విఠలుడు ఒక చోట దేవాలయంలో ఉన్నాడు అని చూశాను నేను, అందుకే రోజు దేవాలయానికి వస్తూ ఉన్నా. కానీ సర్వత్రా నిండి ఉన్నాడు అని తెలుసుకోలేకపోయా. అది తెలిపిన వాడు గురువు అని ఆ గురు మహిమ నామదేవుడి కథలో. అలాగే ఇక్కడ సౌభరి మహర్షి అర్జునుడికి తెలుపుతూ ఉన్నాడు.
అన్నాడు, ఏమో మోహం, మాకు తెలియదు కదా, ఇప్పుడు నిన్ను కలిశాక అవును కదా అని అనిపిస్తోంది మహర్షి మహాత్మా, నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది అని ప్రార్థన చేసి పరమాత్మ మాకు ఉపదేశం చేశాడు భగవద్గీత. కానీ అది ఫలించి జ్ఞానం పూర్తిగా లభించేలాగా మీరే నన్ను ఆశీర్వదించాలి. విన్నాను, కానీ అది ఫలించి పూర్తిగా జ్ఞానం పరిపక్వం అవ్వాలి, ఆ రకంగా మీరే నన్ను ఆశీర్వదించాలి అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని సౌభరి మహర్షి, ఈయన నరమహర్షి అంశతో పుట్టినవాడు, అర్జునుడు అంటే సామాన్యుడు కాదు కదా, నరమహర్షి అంశ ఉంది ఆయనలో, మరి ఇలా చిత్రంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అని ఒకసారి ఆశ్చర్యపోయాడు. అర్జున, నాకు మాత్రం నిన్ను చూస్తూ ఉంటే భగవద్గీతే గుర్తొస్తోంది. తిరుగాడే భగవద్గీత. భగవద్గీత ఏమైనా ఒక రూపాన్ని ధరించి వస్తే అర్జునుడిలాగా ఉంటుంది. ఇప్పుడు మన దత్తభక్తులు కంఠస్థం చేసిన వాళ్ళు తిరుగాడే భగవద్గీతలాగా ఉన్నారు. ఇప్పుడు స్వామిజీ వారి ఆశీస్సులతో 10,000 మంది 15,000 మంది తయారవుతూ ఉన్నారు. చాలా మంచిది. ఇది మూవింగ్ ఎన్సైక్లోపీడియా, ఆ ప్రకారంగా మూవింగ్ భగవద్గీత. అందుకే కంఠస్థం చేయాలి, మనలో ఉండాలి భగవద్గీత, పుస్తకంలో కాదు మస్తకంలో ఉండాలి. అందుకనే కంఠస్థం చేయండి, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు ఒక అధ్యాయం. ఇలా నిన్ను చూస్తే నాకు భగవద్గీత గుర్తొస్తోంది, మరో మాట నాకు గుర్తు రావట్లేదు, కాబట్టి భగవద్గీతలో విషయాన్నే నీకు చెప్తా. నువ్వు అడిగావు కదా, భగవద్గీతలో విషయాన్నే చెప్తా. ఇది భగవద్గీత విషయం అంతా కూడా. సంసారోయం హరేర్మాయా, ఇదంతా కూడా భగవంతుడి మాయ. ఈ సంసారం మాయ. మాయ అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా కనిపించేది, అంతే కదా మాయ. ఇది భగవంతుడి యొక్క మాయ. సముద్రాసరితస్తథా, ఈ సముద్రాలు, ఈ నదులు, ఈ చెరువులు, ఇవన్నీ కూడా భగవంతుడి మాయ. పర్వతా వృక్షగుల్మాది లతా సర్వం చరాచరం, ఈ పర్వతాలు, ఈ వృక్షాలు, ఈ తీగలు, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించేవన్నీ కూడా పరమాత్మ యొక్క మాయ. సర్వం చరాచరం. యదృశ్యం తదనిత్యం స్యాత్, ఏది కనిపిస్తుందో అది అనిత్యము, మనస్సులో పెట్టుకోవాలి. యదృశ్యం తన్నశ్యం. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు సులభంగా మనకి వేదాంతాన్ని అర్థం చేయించడం కోసం చెప్పిన మాట. యదృశ్యం తన్నశ్యం, ఏది కనిపిస్తుందో అది నశిస్తుంది. అందుకే భగవంతుడు కనిపించడు. కంటికి ఎందుకు కనిపించడు అంటే ఆయన ఎప్పటికీ నశించని వాడు కాదు కాబట్టి, నశించేవాడు కాదు కాబట్టి కనిపించడు. ఇది భగవంతుడు. ఎందుకు కనిపించడు? ఎప్పటికీ నశించేవాడు కాదు కాబట్టి ఏది కనిపిస్తుందో అది నశిస్తుంది. దీన్ని మనస్సులో పెట్టుకోవాలి. ఓహో, చూడంగానే దృశ్యం ఇది. మార్పు వస్తుంది. మార్పు అంటే నశించినట్టే కదా, మారి తర్వాత పూర్తిగా క్షీణించిపోతుంది. అలా సనిత్యో మధుసూదన, ఆ మధుసూదనుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన ఒక్కడు మాత్రమే నిత్యము, తక్కినదంతా కూడా అనిత్యము. ఇదే కదా భగవంతుడు చెప్పింది భగవద్గీతలో సారాంశం ఇదే కదా. తం ధ్యాయే జగతాం నాథం అశ్వమేధ శతైర్వృథా. అటువంటి ఆ భగవంతుడిని నిరంతరంగా ధ్యానం చేసుకోవాలి, నామ సంకీర్తన చేసుకోవాలి, ఆయన్ని తలుచుకోవాలి. అది తప్పి ఇవన్నీ ఎందుకయ్యా? సౌభరి మహర్షి చెప్తారు, ఇవన్నీ ఎందుకు? వందలాది అశ్వమేధ యాగాలు చేస్తే ఏమొస్తుంది? ఒక్క శ్రీకృష్ణ నామాన్ని చెప్తే అది 100 అశ్వమేధ యాగాల సమానము అని భాగవతం చెప్తోంది కదా. ఒక్కసారి శ్రీకృష్ణ 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 అని అంటే ఏకోపి కృష్ణస్య కృత ప్రణామః, ఒక్కసారి కృష్ణుడికి నమస్కరిస్తే కోట్లాది మంది దేవతలకు కోట్లాది సార్లు నమస్కరించిన పుణ్యం వస్తుంది అని భాగవతం చెప్తుంది. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. దేవతలందరూ ఆయనలో ఉన్నారు, సర్వస్వరూపుడు ఆయన పరమాత్మ. అటువంటి ఆయన్ని ధ్యాయే జగతాం నాథం అశ్వమేధ శతైర్వృథ సంసారేస్మిన్నపారేహి దేహవాన్ జాయతే నరః. ఈ అపారమైన ఈ సంసారంలో దేహాన్ని ధరించి జీవుడు పుడుతూ ఉన్నాడు. తస్మిన్ దేహే చ కిం సారం పూజాశ్లేష్మగంధిని. ఇక ఆ దేహంలో సారవంతమైంది ఏముంది? వాసన. ఒకరోజు స్నానం చేయకపోతే, ఒకరోజు పళ్ళు తోముకోకపోతే,
మనకి మనమే అసహ్యం వేసేంత అసహ్యమైన శరీరం అది, అంతే కదా. మన వాసన పక్కవాడు సరే, మనమే భరించలేం. అటువంటి శరీరమే ఇది. ఈ శరీరానికి ఏమిటి సారం? ఈ శరీరం ఇంత బాగుంది అని అనుకుంటున్నారే, ఏమిటి సారం దీంట్లో అంటే, ఆ శరీరంలో భగవంతుడు ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఆ శరీరము గొప్పదవుతోంది. అది ఆయన చెప్పింది విశేషం కదా. లేకపోతే ఈ శరీరానికి ఏముందయ్యా? ఈ సంసారంలో అనేక జీవులు అనేక శరీరాలతో పుడుతూ ఉన్నారు. మానవుడు మానవ శరీరంతో పుడుతూ ఉన్నాడు. అయితే ఇతర శరీరాలకి మానవ శరీరానికి భేదం ఏమిటి అని నువ్వు అడగవచ్చు. శరీరంలో ఏమి గొప్పతనం ఉంది, దీన్ని చూసి ఎందుకు గర్వించాలి అని అంటే, ఆఖ్యాయతే దేహమిదంతు పార్థ స్వరూపతాం ప్రాప్తమనుస్థిరం స్యాత్ తస్మిన్ స్వరూపః పురుషః పురాణః ప్రవిశ్య లీలాం కురుతే జనార్దనః. ఈ శరీరంలో ఏం గొప్ప? చాలా గొప్ప ఉంది. ఎందుకంటే ఇటువంటి ఈ శరీరంలో పురాణ పురుషుడైన ఆ పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశించి అక్కడ లీల చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ శరీరము గొప్పది. ఆ పరమాత్మని గుర్తించుకున్న వాడి శరీరం గొప్పదవుతోంది. ఎందుకు? ఈ పూతిగంధమైన ఈ శరీరంలో భగవంతుని పరమాత్మని దర్శిస్తూ ఉన్నాడు. అందుకు ధ్యానం చేయాలి. మన హృదయంలో చూసుకోవడానికి ఎక్కడున్నాడు భగవంతుడు? మన హృదయంలో. అందుకు ధ్యానం చేయాలి. ప్రతిరోజు కళ్ళు మూసుకుని కూర్చోవాలి, అక్కడ చూడాలి భగవంతుడు. ప్రవిశ్య లీలాం కురుతే జనార్దన కదా, ఆయన అక్కడున్నాడు. అటువంటి భగవంతుడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞుడిని నేను. ఎవరు క్షేత్రజ్ఞుడు? క్షేత్రం అంటే ఏమిటి? శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి జీవుడు. ఆ జీవుడు ఎవరు? క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. నీలోను ఇతర క్షేత్రాల్లో కూడా సర్వవ్యాపిగా ఉండేటువంటి ఆ పరమాత్మయే క్షేత్రజ్ఞుడు. అంటే ఆ పరమాత్మయే జీవాత్మ. చెప్పాడు కదయ్యా, భగవద్గీతలో చెప్పే ఉన్నాడుగా, ఉపదేశం అయిందిగా నీకు సౌభరి మహర్షి. కాబట్టి ఆ జనార్దనుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. సమస్త శరీరాల్లోకి ప్రవేశించి తాను లీల చేస్తూ ఉన్నాడు. మీ యుద్ధం అనేది, మీ శత్రు సంహారం అనేది, మీ బంధునాశనం అనేది ఆయన లీలల్లో ఒక భాగమయ్యా. ఇదెందుకు తెలుసుకోవటంలా మీరు? మన జీవితంలో అయ్యే మంచి చెడు అంతా కూడా గురు లీల, అంతా భగవంతుడి లీల, భగవంతుడి మాయ. ఇది మనస్సులో అనుకుంటే ఏం సమస్య ఉంది? మంచి మాత్రమే కాదు, చెడు కూడా. చెడు మంచి అంతా భగవల్లీల. అది మనస్సులో రావాలి. ఆ భక్తి పొంగి పొరలాలి. దాన్ని చెప్తున్నాడు సౌభరి. ఆ రకంగా కదయ్యా నువ్వు మనస్సులో అనుకోవాలి. ఇలాంటి లీలలు చేసే పరమాత్మ మీ పక్కనే ఉండగా ఇంకా యజ్ఞాలు ఎందుకయ్యా మీకు? ఇవన్నీ అవసరమా? చేతిలో ఉన్న రత్నాన్ని పక్కన పెట్టేసి ఒక గాజు ముక్క కోసం తిరుగుతున్నావే నువ్వు అర్జున, ఏం చెప్పాలి? కలభం అనుసరామః కామధేనౌ స్థితాయాం అని ఒక మాట. ఇంట్లో కామధేనువు పెట్టుకుని పాల కోసం గాడిద వెంట పడ్డట్టుగా ఉందయ్యా నీ పని. పాలు 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 అని గాడిద వెంట పడితే పాలు, అదే పాలు ఇంట్లోనే ఉంది కదా కామధేనువు. ఇలా ఉంది నీ పరిస్థితి. ఎవరైనా చేస్తారా? చేతిలో ఉండే రత్నాన్ని పారేసుకుని గాజు పెంకు కోసం ఎవరైనా పరిగెత్తుతారా? ఇలా ఉంది. సరే, నువ్వు పరమాత్మ శిష్యుడివి, నువ్వు ఆయన నుంచి ఉపదేశం నేరుగా పొందినవాడు, ఆయన ఆజ్ఞతో వచ్చానంటున్నావు కాబట్టి ఆయన ఏది చేయమంటే అదే చేస్తూ ఉన్నావు. అదే చెయ్యి, అదే నీకు మంచిది. నేను ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అని అంటే, లోపల ఉండి నడిపించే జనార్దనుణ్ణి మీరు మర్చిపోయారు, అందుకనే చెప్తున్నా. ఈ సమయంలో కూడా నీకు కష్టం వచ్చింది. అక్కడ ఆ గుర్రాన్ని సైన్యమంతా ప్రయత్నం చేసింది లాగటానికి, నువ్వు చూసావు కానీ అది రాలా. ఆ సమయంలో ఒక్కసారి ఆ హరిని గుర్తు చేసుకోకూడదా? ఏదో దారి దొరికేది కదా. ఆయన అనుకుని నువ్వే ఒకసారి అట్లా ఆ గుర్రం మీద చేయి వేస్తే ఆ గుర్రం వచ్చేసేది కదా. ఆయన మర్చిపోయావు, అందుకనే ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీ దగ్గరే ఉన్నాడు ఆయన, ఆయన ఎందుకు మర్చిపోయావు? ఆ బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అయ్యో, మంచి శిష్యుడు గురువుగారిని మర్చిపోయాడే, మంచి భక్తుడు భగవంతుడిని మర్చిపోయాడే అనే ఒక ఉద్దేశంతో, ఒక తపన, ఒక తాపత్రయం నాలో, ఏదో బాధ, దాంతో మాట్లాడుతున్నాను. అంతేగాని
కృష్ణ పరమాత్మ ఆజ్ఞకి వ్యతిరేకంగా నడుచుకోమని నిన్ను నేను ప్రోత్సహించడం లేదు అలా అనుకోవద్దు. కృష్ణుడు చెప్తే మళ్ళీ ఈయనేమిటి మధ్యలో నాకు అని అనుకోవద్దు. నేను దానికి వ్యతిరేకంగా నడుచుకోమని చెప్పే మనిషిని కాదు. ఆయన చెప్పినట్టే చేయాలి, ఆయన చెప్పినట్టుగా యాగం చేయండి. అయితే మా అన్నయ్య యాగానికి కర్త అని నువ్వు అంటూ ఉన్నావు, ఆ మాట తప్పు. యాగకర్త మీ అన్న కాదు, నువ్వు కాదు. ఎవరు యాగకర్త? విష్ణు మాయయే యాగకర్త్రి, అది ఆయన చెప్పింది. విష్ణు మాయే, ఇదంతా విష్ణు మాయే. అందుకనే ఇది ఇళ్లలో పితృకర్మ అయినప్పుడు భోక్త బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తాచ అన్నంచ బ్రహ్మ. అన్నము బ్రహ్మే, తినేవాడు బ్రహ్మే, వడ్డిచ్చే నేను బ్రహ్మే అని చెప్పాలి. అక్కడ అది మనస్సులో రావాలి. నేను కాదు కర్తని, బ్రహ్మ, అది రావాలి మనస్సులో. అది లేకుండా పోయిందే నీకు, ఆయన గురించి ఆలోచన లేదే నీకు. ఆ విష్ణు మాయ కర్త్రి చేస్తోంది. నాహంకర్త హరికర్త అనుకోవయ్యా నువ్వు. ఈ తెలివితో కనుక నువ్వు చేస్తే యుద్ధం చేసినా ఒకటే, యజ్ఞం చేసినా ఒకటే. యుద్ధము యజ్ఞము రెండు ఒకటే. ఎందుకు? శ్రీహరిని స్మరించి చేస్తున్నావు కాబట్టి. అది ఒక్కటి జైమిని భారతంలో ముఖ్యమైనది ఏమిటి అంటే, నువ్వు ఏం చేసినా సరే భగవంతుణ్ణి స్మరించి చెయ్యి. అది ఏమిటి సారాంశం? జైమిని భారతం = ఏం రాసి పెట్టుకోవాలి అని అడిగితే గనక ఒకటే మాట, భగవత్ స్మరణ, నిరంతర భగవత్ స్మరణ. అది చేయమని జైమిని భారతం చెప్పాలి అనుకున్నాడు ఆయన. అంత కర్మలు చెప్పిన జైమిని మహర్షి భగవత్ స్మరణ, భగవత్ స్మరణ దాని గురించి అని సౌభరి మహర్షి చెప్తే, అయ్యా మీ ఉపదేశంతో నాకు మళ్ళీ భగవద్గీత అంతా గుర్తొచ్చింది. అదంతా తెలిసేలాగా చేశారు. దాన్నంతా మననం చేసుకున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞ పాటించడానికి వచ్చాను. అందుకు మీ సహాయం కావాలి. అది ప్రార్థన. మీరు నాకు సహాయం చేయాలి. అప్పుడు ఆ సౌభరి మహర్షి నవ్వి, అర్జున, కృష్ణ ఆజ్ఞ అనేది నీలో మూర్తి భవించి ఉంది. కృష్ణుడు ఇది చెప్తే ఇది చేయటం అంతే. అందుకోసం నువ్వు వచ్చావు కాబట్టి నీకు మరొకరు సహాయం చేయాల్సిన పని లేదు. నీకు భగవంతుడే సహాయంగా ఉన్నాడు. ఈ సమస్యని నువ్వే రూపుమాపేస్తావు. నీకు ఆ శక్తి ఉంది. అసలు కథ నీకు చెప్తూ ఉన్నాను అని ఆయన అప్పుడు కథ ప్రారంభించాడు. ఏం కథ? రాయి కథ. ఇది ఆ గుర్రం అతుక్కుపోయి ఉన్న రాయి ఉందే, ఆ రాయి కథని ఇప్పుడు సౌభరి మహర్షి చెప్తూ ఉన్నారు. దానికన్నా ముందు మనం ఈరోజు గురువారం చిత్తా నక్షత్రం దత్తాత్రేయ స్వామిని స్మరణ చేసుకుని తర్వాత భగవద్గీత విన్నాం కదా. భగవద్గీత సారం అదే. దత్తుణ్ణి స్మరణ చేసుకుని, దత్త సుగుణ గత గుణ సగుణ శరణం కరుణ ప్రాణ. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల సమప్రభం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం అవధూతం దిగంబరం అవధూతం దిగంబరం. దత్తా సుగుణ గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ శరణం కరుణా ప్రాణ. దత్తా సుగుణ గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ శరణం కరుణా ప్రాణ. ప్రచకతియా త్వయి కిల భా ప్రచకతియా త్వయి కిల భా దిశ దిశతాం మయి కృపయా దిశ దిశతా మయి కృపయా. దత్తా సుగుణ గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ శరణం కరుణా ప్రాణ. దత్తా సుగుణ గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ శరణం కరుణా ప్రాణ.
गति गाढं समतामहितं ज्ञानं विपुलं वितरसि नूनं द्विजगति गाढं समतामहितं ज्ञानं विपुलं वितरसि नूनं द्विजगति कणगा मति मतिगा कणगा मति मतिगा चितमुचिता गमय सीता चितमुचिता गमय सीता दत्ता सुगुणा गत गुण सगुण शरणं करुणा प्राणा शरणं करुणा प्राणा दत्ता सुगुणा गत गुण सगुणा शरणं करुणा प्राणा शरणं करुणा प्राणा हरिहर भावं विधितामपि तामरिहर भावं विहितामपि तां नित्यं भजसे बहुकरधारिं नित्यं भजसे बहुकरधारिं ततैह मां परगरिमा ततैह मां परगरिमा भव सच्चिदानन्दयति तव सच्चिदानन्दयति आनन्दयति आनन्दयति दत्ता गत गुण सगुण शरणं करुणा प्राणा शरणं करुणा प्राणा दत्ता सुगुण गत गुण सगुण शरणं करुणा प्राणा शरणं करुणा प्राणा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा अवदुंबरा अवदुंबरा नरसिंह सरस्वती अवदुंबरा 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 ओम गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा श्री श्री गुरुदेवा श्री श्री गुरुदेवा ओम गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा सचिदानंदा गुरुदेवा सच्चिदानंद गुरुदेवा श्री श्री गणपति सचिदानंदा श्री गणपति सच्चिदानंद दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा नरसिंह सरस्वती अवदुंबरा नरसिंह सरस्वती अवदुंबरा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा नरसिंह सरस्वती अवदुंबरा नरसिंह सरस्वती अवदुंबरा दत्ता सुगुणा गत गुण सगुणा शरणं करुणा प्राणा शरणं करुणा प्राणा दत्ता सुगुणा गत गुण सगुणा शरणं करुणा प्राणा शरणं करुणा प्राणा शरणं
శరణం కరుణా ప్రాణ, శరణం కరుణా ప్రాణ. జయ బలో దత్తాత్రేయ గురుమూర్తి की జై. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై. నరసింహ సరస్వతి స్వామికి జై. నరహరి తీర్థ స్వామికి. జై. ఇప్పుడు ఆ సౌభరి మహర్షి రాయి కథ చెప్పాలి. ఈ రాయి ఏమిటి, ఎందుకు ఆ కథ చెప్పాలి అంటే ఆ గుర్రాన్ని విడిపించాలి అంటే ఆ కథ తెలియాలి అర్జునుడికి, లేకపోతే ఆ గుర్రం అక్కడి నుంచి విడిపించడం కష్టం కదా. దీని మీద ఏదైనా సినిమా వచ్చిందేమో తెలియదు, వచ్చిందా, వచ్చే ఉంటుందేమో. మంచి కథ ఇదియా, కన్నడದಲ್ಲಿ ಇದೆಯಾ అర్జునందు. మూరువరే వజ్ర అని సినిమా ఉందిట, ప్రసన్న గారు చెప్తున్నా, నాకు తెలియదు, చూడండి యూట్యూబ్లో వెతకచ్చు. అక్కడ ఈ అర్జునుడికి ఆయన కథ చెప్తారు. ఎవరు? సౌభరి మహర్షి. ఏమిటా కథ అంటే ఉద్దాలకుడిది. ఉద్దాలక మహర్షి మనకి యోగ వాసిష్ఠంలో కూడా వచ్చారు, భారతంలోనూ వస్తారు, ఉపనిషత్తుల్లో వస్తారు ఉద్దాలక మహర్షి. ఉద్దాలకుడు అంటే గురువు కోసం ఆ కట్ట తెగిపోతే కట్టలో పడుకున్నవాడు రాత్రంతా, చలికి లెక్క చేయకుండా, నీళ్ళకి లెక్క చేయకుండా. రే కట్ట తెగిపోయింది వెళ్ళి చూడరా అన్నారు. అంటే వెళ్ళాడు, వెళ్ళి అలా పడుకుండిపోయాడు రాత్రంతా. ఆయనకి ఆ మట్టి అక్కడ మళ్ళీ వేస్తున్నాడు, కానీ ఆ మట్టి తెంచుకొని వచ్చేస్తోంది నీరు ప్రవాహం. అయ్యో గురువుగారి పొలం అంతా కూడా పాడైపోతుంది అని చెప్పి శిష్యుడు అక్కడ పడుకున్నాడు. ప్రొద్దునయింది, రాలా శిష్యుడు. అయ్యో తెల్లవారుజామున ఇంకా రాలేదే, ఎక్కడ పోయాడో ఏమైపోయిందో అని గురువుగారే బయలుదేరారు శిష్యుడిని వెతుక్కుంటూ. వస్తే ఆ పొలం దగ్గర ఎక్కడా కనిపించటంలా. ఒకసారి ఎవరైనా కనిపించకపోతే అరుస్తారు కదా, నాయనా శిష్యుడా ఉద్దాలక ఎక్కడున్నావు అని అంటే, గురువుగారు ఎక్కడున్నానని ఎక్కడో కింద నేల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. పైకి లేచిరా నాయనా అంటే ఆ బురదంతా కూడా దులుపుకుని పైకి లేచి వచ్చాడు. ఉద్దాలక, గురువుగారు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించడం అంటే ఉద్దాలక మహర్షి నుంచి నేర్చుకోవాలి. అది మహానుభావుడు. ఇది భారతం ప్రారంభంలో గురు మహిమని చెప్పిన కథ. ఉద్దాలకుడు మహాయోగి. ఉద్దాలకుడు ఆయన అంతా యోగ సాధన చేసి పరమాత్మలో ఐక్యమైపోతూ అన్నిటికీ నమస్కారం చేస్తాడు. యోగ వాసిష్ఠంలో చెప్పుకున్నాం. ఇదిగో నన్ను ఎన్ని రోజులు భరించిన ఈ ఆసనానికి నమస్కారం, నాకు ఎన్ని రోజులు నీళ్ళిచ్చిన ఈ చెరువుకి నమస్కారం, నాకు ఎన్ని రోజులు ఈ నీడనిచ్చిన ఈ చెట్టుకి నమస్కారం, నాకు మంచి గాలినిచ్చిన ఈ పర్వతానికి నమస్కారం, ఇదిగో ఈ గుహలో తలదాచుకున్న ఈ గుహకి నమస్కారం, అన్నిటికీ నమస్కారం పెడతాడు వరుసగా పెట్టి అప్పుడు వెళ్తాడు. అది కృతజ్ఞత. అది ఉద్దాలక మహర్షి. అది గురువు దగ్గర నేర్చుకున్నాడు ఆయన. అది ఉండాలి మనకి. దులిపేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, కూర్చున్నప్పుడు దండం పెట్టుకోవాలి. ఆసనం మనల్ని భరిస్తోంది పాపం. భూమి కాలు పెడుతున్నాం, భూమి మీద నీళ్లు తాగుతున్నాం, అన్నం తింటున్నాం, దండం పెట్టుకోం, మర్చిపోతాం మనం. తప్పది, కృతజ్ఞులం అయిపోతున్నాము. అది ఉద్దాలక మహర్షి చూపించాడు. ఆయన కథ అది. ఆయన సరే, ఆయనకి పెళ్ళి గోలా ఇష్టం లేదు, ఆయనకి వద్దనుకున్నాడు. ఆయన పెళ్ళి గోలా స్వామి అంటే ఏమో తెలియదు మరి, ఆయన అట్లా అన్నాడు, నేనల్లా ఆయన అన్నాడు, నాకెందుకు ఇది అని అంటే తప్పలేదు, ఆయనకి చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తారు కదా, చూశారు. ఆయనకు కూడా ఒక సంబంధం తీసుకొచ్చారు. ఆవిడ పేరు వాళ్ళు ఏం వెతికి పెట్టారో చండీ. ఆవిడ పేరు చండీ, పేరే చండీ, అమ్మవారి పేరని పెట్టుకున్నారు వాళ్ళు. మహాతల్లి పేరుకు తగ్గట్టుగా ఉంది ఆవిడ, చండీ. మాట్లాడితే చటపట అంటుంది ఆవిడ, మామూలుగా మాటలు రావు ఆవిడికి. ఆవిడ్ని కొంచెం పెళ్లి చూపుల్లో చూసినప్పుడే మహానుభావుడికి అనుమానం వచ్చింది, కొంచెం తేడాగా ఉంది ఈ పిల్ల అని. అంటే వాళ్ళందరూ చెప్పారు, పర్లేదులే పెళ్ళి అయితే సరిపోతుంది అన్నారు. ఈయన కూడా పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది అని అంటారే, అట్లా పిచ్చి కుదురుతుందేమో అని అనుకున్నాడు ఈయన కూడా. పాపం ఉద్దాలక మహర్షి ఏం చేస్తాడు, పెళ్ళయింది. ఆ మహాతల్లి మారదే, మారకపోవటం మాత్రమే కాదు, ఇంకా చాలా విచిత్రంగా ఉంది ఆవిడ విధానం, పద్ధతి. దాన్ని తెలుగులో చాలా చక్కగా చెప్పారండి పిన వీరభద్రుడు. ఎట్లా చెప్పారు, జమిని భారతంలో చెప్పారు, మూలమే తెలుగులో. సంధ్య వారువగా నిమ్ము జలపాత్ర మనపోవ కొట్టిన నతికించు కొనగవలసే. ఆయన పెళ్ళయి ఇంటికి వచ్చింది, పిల్ల ఇంటికి వచ్చింది కాపురానికి. వస్తే
సాయం సంధ్యా సమయం అయింది, సంధ్యావందనం చేసుకోవాలి కదా. అక్కడ ఆ సంధ్యావందనం పాత్ర ఉంది, తీసుకురా అన్నాడు. నన్నే పాత్ర తీసుకురమ్మంటావా అని చెప్పి అక్కడ ఉండే పాత్ర వేసి నేలకేసి కొట్టింది. పాత్ర 2 ముక్కలైపోయింది. ఈయన ఆ పాత్రను తెచ్చుకోవటం, దాన్ని అతికించుకోవటం, ఇదే పని. ఆవిడకి ఏది చెప్పినా ఇట్లాగే చేస్తుంది. ఒక్కటి కూడా నేరుగా చేసే రకం కాదు ఆవిడ. ఇంకా తరువాత తడిదోవతిమ్మన్న నడమికి వడిజింప కట్టుకోబడే బ్రహ్మకమ్మి వైచి. ఆయన అదిగో నేను పూజ చేసుకోవాలి, అక్కడ బట్టలు ఆరేసాం కదా, తీసుకురా అని అంటే వెళ్ళి ఆ ఆరేసుకున్న బట్టలు చించేస్తుంది ఆవిడ. అదే పని, నన్ను బట్టలు తెమ్మంటావా అని బట్టలు చించేస్తుంది. ఈయనకి రోజు పని ఏమిటంటే ఈ కమండలం అంటించుకోవటం, ఈ బట్టలు కుట్టుకోవటం, ఇదే పని ఈయనకి. ఆవిడ చండి మహాతల్లి అట్లా ఈయన్ని రాచి రంభాన పెడుతోంది. సరే, తర్వాత అక్షమాలిక చూపుమని త్రెంచి వైచిన బని చెడి మరి గృచ్చి కొనగవలసే. పోనీ అక్కడ ఆ రుద్రాక్షమాల ఉంది, జపం చేసుకోవడానికి తీసుకురా అని అంటే తుంపేస్తుంది. రుద్రాక్షమాలంతా అలా విరిచేసి ముక్కలు చేసేసి నేల మీద పడేస్తే ఆయన ఆ రుద్రాక్షలు అక్కడ ఇక్కడ పడ్డా ఏరుకోవటం, మళ్ళీ గుచ్చుకోవటం, ఇదే పని అయింది. చండి మహాతల్లి ఈయన్ని నానా రకాలుగా టార్చర్ పెట్టడం అంటే ఏమిటి అని చండి చూపించింది. ఈ కాలం వాళ్ళు పనికిరారు, ఆ కాలం పిల్ల. అలా చేస్తూ సమిధలిమ్మన వ్రేలిమి గుండ మార్చిన నూదుకోబడే మండనొక విధమున. అక్కడ పోనీ ఆ సమిధలు అక్కడ ఉన్నాయి, కాస్త తీసుకురా. ఈయన మధ్యలో లేవకూడదు కదా, ఆ సమిధలు ఉన్నాయి తీసుకురా అనంటే అదే పనిగా ఒక చెంబులో నీళ్లు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో పోసేస్తుంది. ఈయన కంగారు, అగ్ని ఆరిపోతే మళ్ళీ నానా తిప్పలు పడాలి, అందుకనే మళ్ళీ వెళ్ళి ఊదుకోవటం, ఇదే పని. బట్టలు కుట్టుకోవటం, కమండలాలు అతికించుకోవటం, ఈ పూసలు గుచ్చుకోవటం. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఈయన. ఈ ఆరిపోయిన అగ్నిని మళ్ళీ వెలిగించుకోవటం, ఇదే పని ఇంత. ఇలా చేస్తూ అనుదినము నెట్లు ప్రాతికూల్యము భజింప చండికతమున ముని బ్రహ్మచర్య నియమునకు గృహమేధి వర్తనమునకు తొలగి రెండిటికి చెడ్డ రేవని రీతి అయ్యే. రెంటికి చెడ్డ రేవడు అనే ఒక సామెత ఉందే, దాన్ని ప్రయోగించారు ఇక్కడ. ఆయన ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆయన చక్కగా గడిచిపోతూ ఉండేది. ఇంట్లో వాళ్ళు బలవంత పెట్టారు కదా అని గృహస్థయ్యాట. ఇప్పుడు ఆయనకి అది లేదు ఇది లేదు, రెంటికి చెడ్డ రేవడయ్యాడు అని స్పష్టంగా చెప్పారు. అంటే ఈయన బట్టలు ఉతుకుతున్నాడు నదిలో, ఉతుకుతూ ఉతికిన బట్టలు ఆ పక్కన ఒక రాయి మీద పెట్టాడు. నదీ ప్రవాహం వచ్చి ఆ ఉతికిన బట్టలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోతే ఈ మనిషి ఏం చేయాలి? పోయినవేవో పోయాయిలే, ఉన్న బట్టలు జాగ్రత్త పరుచుకుందాం అనుకోవాలి కదా. అలా అనుకోలా. ఈయనేం చేశాడు? ఆ బట్టల కోసం వెంటపడ్డాడు. ఇక్కడ పెట్టిన బట్టలు కూడా కొట్టుకుపోయాయి. రెంటికి చెడ్డ రేవడు అని దాంతో పేరు వచ్చింది. అవి లేవు ఇవి లేవు, నా బ్రహ్మచర్యము లేదు, పోనీ గృహస్థాశ్రమంలో కూడా లేడు. ఈ ప్రకారంగా రెంటికి చెడ్డ రేవని రీతి అయ్యే. పాపం అట్లా కష్టపడుతూ ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. ఏం చేద్దామన్నా కూడా వద్దంటుంది. ఇది చేద్దామంటే దానికి విరుద్ధంగానే చేస్తుంది. ఈ ప్రాతికూల్యత చూసి భరించలేక అసలు ఏమాత్రమూ అనుకూలంగా లేని భార్య చాలా కష్టం కదా. ఆయనకు అదే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఏమాత్రం అనుకూల్యం లేదు. అనుకూలత ఇద్దరిలో కూడా ఉండాలి. దంపతులు ఆ బండికి 2 చక్రాలని చెప్తారు కదా, 2 చక్రాల్లాగా నడవాలి, అప్పుడే కదా బండి బాగా నడిచేది. వాళ్ళిద్దరిలో ఆ ఒక సఖ్యత, అన్యోన్యత, ప్రేమ లేకపోతే ఎట్లా? అదే అయింది అక్కడ కూడా. చాలా బాధపడుతూ ఉన్నాడు. ఒకసారి ఆయన ఇంటికి మహానుభావుడు కౌండిన్య మహర్షి వచ్చాడు. వచ్చి, ఏమయ్యా ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు అన్నాడు. అంటే, నా కథ ఏం చెప్పమంటారు స్వామి, పోన్లే చెప్పవయ్యా అని. గురువుగారు కావాలిగా. వచ్చాడు. వచ్చి అడిగితే, ఇలా అయిపోయింది, ఈ చండి మాత్రం నేను చెప్పింది చెయ్యదు, నేను చెప్పిన దానికి విరుద్ధంగానే చేస్తుంది, నాకేం చేయాలో పాలుపోవటం లేదు అని ఆ గురువుగారితో చెప్పినట్టుగా ఆయనతో కష్టం చెప్పుకున్నాడు కౌండిన్య మహర్షితో. కౌండిన్య మహర్షి మనకి చాలా ముఖ్యమండి. పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా కౌండిన్య మహర్షిని గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు? సత్యనారాయణ స్వామి వ్రతం వస్తారుగా కౌండిన్య మహర్షి దాంట్లో కథలో. అందువల్ల పెళ్ళిళ్ళు చేసేవాడు, పెళ్ళిళ్ళు కలిపేవాడు,
విడిపోయిన వాళ్ళని కలిపేవాడు సత్యనారాయణ స్వామి. భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఇది డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మళ్ళీ కలుస్తారు. అది సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం, గుర్తుపెట్టుకోండి. స్వామి అనుగ్రహం పక్కనే ఉన్నారు మనకి సత్యనారాయణ స్వామి, దర్శనం చేసుకోవాలి. ఆ వ్రతము కౌండిన్య మహర్షి వల్ల ముఖ్యం. తక్కిన ఋషి గోత్రం ఉండేవాళ్ళు పర్వాలేదు, కానీ కౌండిన్య ఋషి గోత్రంలో ఉండేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారి అయినా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి తీరాలి నియమం. కౌండిన్య గోత్రులు అయితే చేసి తీరాలి నియమం, అది మానకూడదు. ఒకవేళ చేయలేకపోతే ఎవరితో అయినా కర్తృత్వం ఇచ్చి చేయించాలి అని శాస్త్రం. కౌండిన్య మహర్షి అంత ముఖ్యంగా వస్తారు సత్యనారాయణ స్వామి వ్రతంలో. ఆయనే వచ్చారు, ఆయన అడిగారు. అడిగితే ఇట్లా ఉంది పరిస్థితి. అప్పుడు ఆయన ఒక ఉపాయం చెప్పారు, చాలా మంచి ఉపాయం. ఏమిటది? దాన్ని కూడా తెలుగులో చేయగవలసిన కార్యము చేయకుమను మదియు గడగి చేయు నిజముగా. నీకు బుద్ధి లేదు, చాలా చిన్న సమస్య ఇది, దీన్ని పరిష్కరించుకోవడానికి నా వరకు అవసరంలా, నువ్వే కొంచెం తెలివిగా ఆలోచిస్తే అయిపోయేది. ఏం చేయాలండి అని అంటే, నువ్వు ఏ పని మీ ఆవిడతో చేయించాలి అనుకున్నావో ఆ పని చెయ్యొద్దని చెప్పు. ఎంత సైకాలజీ అండి! చెయ్యొద్దని చెప్పు, ఆవిడ తప్పకుండా అదే చేస్తుంది. నువ్వు ఏది వద్దంటావో అది, నువ్వు ఇన్ని రోజులు ఏం చేసావు? ఇది చేయమని చెప్పి చూసావు, ఇది వద్దని ఎప్పుడైనా చూసావా? చూడలా. ఇక మీద ఏం చేస్తావంటే, నీకేదో కమండలం తీసుకురావాలనుకో, కమండలం తేవద్దు అని ఆవిడ తెస్తుంది. నువ్వు అక్కడ ఆరేసిన మడిబట్టలు తీసుకురా అని చెప్పొద్దు, తీసుకురాకు అని ఆవిడ అదే తెస్తుంది. రుద్రాక్షమాలు కావాలి, రుద్రాక్షమాలు తేవద్దు అను తెస్తుంది. నువ్వు ఏది వద్దంటే అది చేస్తుంది ఆవిడ. కాబట్టి ఇది నువ్వు ఈ బుద్ధి అర్థం చేసుకోలేదే, ఈ తెలివి లేకపోయిందే నీకు. చేయని కార్యమవశ్యము చేయుమనుచు చాలు నదియు చేయకమాను. నువ్వు ఇది చేయొద్దు అని అది చేస్తుంది ఆవిడ, నువ్వు చెయ్యను ఆవిడ చేయదు. కాబట్టి ఈరోజు నుంచి నీకు ఏది కావాలో కార్యసిద్ధికి చెయ్యొద్దు అని చెప్తూ ఉండు, అవన్నీ ఆవిడ చేస్తుంది. అబ్బా, మంచి ఉపాయం చెప్పారండి. అసలు ఈరోజు మీరు రావటమే విశేషం. ఎందుకంటే రేపు ఇంట్లో పితృశ్రాద్ధం రావాలి, పితృదేవతలు రావాలి. భయపడుతున్నా, ఎలాగో ఏం చేస్తుందో అని. చెప్తే చేయదుగా, ఏం చేస్తుందో అని భయపడుతూ ఉన్నా. అందువల్ల నాకు పాలుపోని పరిస్థితుల్లో గురువు వచ్చి దారి చూపెట్టారు. అబ్బా, చాలా సంతోషం, కాళ్ళు పట్టుకున్నా, మంచిది, నన్ను బయటపడేశారు. అప్పుడు ఆ రోజు వెంటనే దాన్ని ఇంప్లిమెంట్, గురువుగారు చెప్పంగానే ఇంప్లిమెంట్ చేయాలి, మళ్ళీ వేరే ముహూర్తం లేదు, చెప్పంగానే మొదలుపెట్టాడు. రేపు నేను ఈ సంవత్సరం పితృశ్రాద్ధం చేయొద్దు అనుకుంటున్నా అన్నాడు. మీరు చేయాల్సిందే అనింది. మారిపోయింది. చదువుకున్నదే ఆవిడ, చదువు లేనిదేం కాదు, చదువుకుంది. పితృశ్రాద్ధం మానేస్తే ఎట్లా? పితృదేవతలంటే సామాన్యమా? రేపు మనం తాత ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ పుష్కరిణిలో హిరణ్య శ్రాద్ధం చేసుకోండి, చాలా మంచిది. పితృదేవతల గురించి చెప్పింది. పితృదేవతలు అంటే సామాన్యమా? వాళ్ళ సంగతి తెలుసా నీకు? అసలు పితృదేవతల దగ్గరికి ఒకసారి దేవతలు వెళ్ళారు. అయ్యా, మాకు బ్రహ్మ విద్య నేర్పండి అని ప్రార్థించటానికి. వంశ ఋషులు, విద్యా ఋషులు, కాండ ఋషులు అని 3 రకాలుగా ఉంటారు. ఆ ఋషులు, ఆ పితృదేవతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు ఆ విద్య నేర్పండి, బ్రహ్మ విద్య. దేవతలు అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, మీరు అడుగుతున్నారు బాగానే ఉంది, కానీ మాకు పేరు దేవతలే పితృదేవతలు అని, కానీ మేము ఎక్కడో కింద ఉంటాం, అట్టడుగున. మీరందరూ దేవతలు పైన ఉంటారు, మాకు లెక్కలేదు. అప్పట్లో అట్లా ఉండేది పరిస్థితి, మాకు లెక్కలేదు. మాకు మీరు ప్రమోషన్ ఇస్తే, అంటే మాకు మీ స్థాయిని గనక కల్పిస్తే, కొంచెం ఇక్కడ కింద ఉన్నాం, మమ్మల్ని కొద్దిగా పైకి తీసుకెళ్ళాలి. అలా గనక మమ్మల్ని గనక మీరు తీసుకువెళ్తామని మాట ఇస్తే మేము మీకు బ్రహ్మ విద్య నేర్పుతాం. ముందు దేవతలు ఒప్పుకోలా, అదెలా సాధ్యం అవుతుంది, అంతా కుదరదు, అయితే మీకు విద్య నేర్పడం కుదరదన్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. మేము ఒక మాట ఇస్తాం మీకు, బాగా వినండి జాగ్రత్తగా. ఏ ఇంట్లో అయితే పితృదేవతలు వచ్చే తిథి రోజు ఆ పితృదేవతల్ని గుర్తు చేసుకుని కర్మ చేసేటువంటి ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి ఆ రోజు, ఆ తిథి రోజు పితృదేవతలే సర్వదేవతా సమానము, వేరే దేవతల్ని పూజించక్కర్లేదు.
ఆ కర్త. వేరే దేవతల్ని పూజించక్కర్లా. పైగా ఇతర దేవతల్ని స్మరించాను కదా అని చెప్పేసి పితృదేవతల్ని మరిచిపోయినా కూడా తిథి రోజు మేమెవ్వరము వాడిని అనుగ్రహించం. ఇది ఆ రోజే కాదు, తక్కిన రోజుల్లో కనుకనే ఇంట్లో పితృకర్మ ఉన్నప్పుడు వాళ్ళు ఆ పితృకర్మ చేసే కర్తలు దేవతార్చన కూడా చేయరు. దేవతార్చన లేదు ఆ రోజు, అంతే. పితృదేవత అంతే, పితృదేవతలు ప్రాధాన్యం అట్లా చెప్పారు. అందువల్ల ఆ స్థితిని మీకు కల్పిస్తున్నాము. ఎక్కడో అక్కడ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుందిగా, ఇంత దేశంలో, ఇంత ప్రపంచంలో. కాబట్టి ప్రతిరోజు మీకు ఆ ఉన్నత స్థాయి ఎక్కడో అక్కడ వస్తూ ఉంటుంది అని దేవతలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ మాట చెప్పింది ఎవరు? చండి. ఎవరికి? ఆయనకి చెప్తోంది. చూడండి, పితృదేవతలు అంటే అంత గొప్పవాళ్ళండి. పితృదేవతల్ని మర్చిపోవచ్చా? అసలు మీరు రేపు చేయాల్సిందే పితృకర్మ. సర్లే చూద్దామంటే కుదరదు, చేయాల్సిందే. సరే చేద్దాం. అయితే రేపు నేను కొత్తగా మార్కెట్లో వచ్చిన కూరలు కొని తీసుకురాను అన్నాడు. మీరు తేవాల్సిందే అంది. ఆయనకు కావాల్సింది అదేగా. వెళ్ళాడు, తెచ్చుకున్నాడు హాయిగా. ఇవన్నీ ఉంటాయిలే, వీటితో వంటలు వండాలా, భోక్తలకి పెట్టాలా, దాంతో ఏమవుతుంది, నేను అవన్నీ చేయను. నేను చేస్తాను. ఈయన చెప్తే విరుద్ధంగా చేస్తుంది. నేను చేస్తాను. చక్కగా అన్నీ వండిందండి. అబ్బా ఆశ్చర్యం, వీడికి ఇంత బాగా వంటలు వచ్చా అని తెలియదు. అప్పటి వరకు వండింది చక్కగా, అన్నీ చేసి పెట్టింది బ్రహ్మాండంగా. అంతా జరిగింది బాగా చక్కగా, శ్రద్ధగా అంతా చేశారు. మహానుభావుడు ఉత్సాహంలో వచ్చేసాడు. ఇంత జరిగిపోయింది కదా అని చాలా ఉత్సాహపడిపోయాడు. అబ్బా అంటే మారిపోయింది అనుకున్నాడు. కొన్నిసార్లు నాటకాలు మాయలు తెలియవు. మారిపోయింది అనుకున్నాడు. అనుకుని తొందరపడి ఉంటాయి కదా అక్కడ పిండ ప్రదానం చేస్తారు కదా, వాటిని నీళ్లలో కలపాలి, అగ్నిలో వేయాలి, గోవుకి పెట్టాలి. మూడిట్లో ఏదైనా సరే. ఈయన తొందరపడి ఆ పిండాలు అక్కడ ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి నీళ్లల్లో కలిపొస్తాను అన్నాడు. అది మాత్రమే కాకుండా కొన్ని పద్ధతుల్లో భార్యలు కానీ పిల్లలు కానీ తీసుకెళ్ళి కలిపి రావచ్చు. కొన్ని పద్ధతులు కొన్ని చోట్ల అట్లా ఆచరిస్తారు. మన దగ్గర ఆచరణ లేదు, కానీ భార్యలు కలపవచ్చు. ఆ శాస్త్రాన్ని గుర్తుపెట్టుకుని జైమిని మహర్షి అన్నారు, దీన్ని తీసుకెళ్ళి నీళ్లలో కలిపిరా అన్నాడు. తొందరపడ్డాడు. చెప్పింది చేయదుగా మహాతల్లి, చెప్పింది చేయటం అలవాట్లేదు కదా. కోపం వచ్చి నాకే పని చెప్తావా అని ఆ పిండాలు తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పేడ కుప్పలో వేసేసింది. నేను పేడ అన్నాను, ఆయన వేరే మాట చెప్పారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ మాట నేను వాడలేదు. తీసుకెళ్ళి ఆ కుప్పలో వేసేస్తే ఈయన అది ముఖ్యమైంది. పితృకర్మలో ఆ పిండము తీసుకెళ్ళి నీళ్లలో కలపటం, గోవుకి పెట్టడం, అగ్నిలో వేయటం అనేది ముఖ్యం, చాలా ప్రధానం. అది అక్కడే కదా వాళ్ళు వసురుద్రాదిత్యులు. ఆయన చాలా కోపం వచ్చేసింది, బాధపడిపోయి అయ్యో పితృదేవతలకి ఇట్లా అపచారం అయిపోయిందే అని కోపం వచ్చి, ఇంత పని చేసినందుకు నువ్వు రాయి అయిపో అన్నాడు. శపించేశాడు. రాయి అంటే ఇది మామూలు రాయి కాదు, ఇది ప్రాణశిల. ఊపిరాడుతూ ఉంటుంది. ప్రాణశిల రాయి బయట వాళ్ళకందరికీ రాయిగానే కనిపిస్తుంది, కానీ లోపల ప్రాణం ఉండే రాయి అది. అందుకని ఏ రాయిని పడితే ఆ రాయిని ఎట్లా పడితే అట్లా కొట్టకూడదు. శిల్పులు కానీ పూజ చేసియే దాన్ని శిల్పం చేయాలి. దేవుడి శిల్పం చేసేప్పుడైనా ముహూర్తం చూడాలి, శాంతి చేయాలి, భోజనాలు పెట్టాలి, తరువాత ఆ శిల తీయాలి. ఏమో ఎవరో ప్రాణశిల అద్భుతం. ఇప్పటికీ నరసింహస్వామి వారు ఉన్నారు మన వరంగల్ దగ్గర, అదే పేరు నరసింహస్వామి వారు ఉన్నారు. మన మురళి పంపిస్తుంటాం, ఇంద్రేశం మురళి అప్పాజీ వారు కూడా వెళ్ళాలి. మీకు తెలుసా అది పేరు? ఆ స్వామివారిని ఇట్లా ఒత్తితే మెత్తగా ఉంటారు నరసింహస్వామి మూర్తి. అక్కడి నుంచి గంధం వస్తుంది, వాసన ఇస్తారు వాళ్ళు. నరసింహస్వామి ప్రాణం ఉంది అక్కడ, స్వామి ఉన్నాడు ప్రత్యక్షంగా. అది అక్కడ మనకు తెలుస్తోంది. చాలా మల్లూరు నరసింహస్వామి. జై బలో మల్లూరు నరసింహస్వామికి. అట్లా ఇది ప్రాణశిల, ఊపిరాడే శిల. ఇది ఏమిటి? ఊపిరాడే శిల. ఇది శపించాడు అట్లా ఆయన. ఎట్లా శపించి తర్వాత ఆవిడికి అప్పుడు బుద్ధి వచ్చింది. ఏమండి మీరు నన్ను ఇట్లా శపించేశారు, నేను రాయిలాగా పడిపోయి ఉండటమేనా, ఎప్పుడు నాకు ముక్తి అని అడిగింది. అప్పుడు బుద్ధి వచ్చింది. అంటే అప్పుడు
నిన్ను ఎప్పుడైతే, అది ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో. ఒక యుగం వరకు రాయిలాగా పడి ఉండాల్సి వచ్చింది. ఎప్పుడైతే భగవద్గీత ఉపదేశంగా పొందిన అర్జునుడు వచ్చి నిన్ను తాకుతాడో అప్పుడు నీకు ముక్తి వస్తుంది అని భగవద్గీత మహిమని చెప్పాడు. ఎవరు? ఆ మహర్షి, ఉద్దాలక మహర్షి. భగవద్గీత మహిమ ఈ రకంగా కథ జరిగిందయ్యా. ఆవిడ ఆ చండి ఇప్పుడు రాయిలాగా పడి ఉంది అక్కడ. ఎవరు వచ్చినా కూడా అంటుకుపోతూ ఉంటారు అక్కడ. ఇది కథ, ఆ రాయికి కథ. అందుకనే నీ గుర్రం కూడా ఆ రాయికి అంటుకుపోయింది. ఆ ఊరికే రాదది. నువ్వు శ్రీహరిని స్మరించి భగవద్గీత చెప్పుకుని ఒక్కసారి ఆ గుర్రాన్ని, ఆ రాయిని కూడా స్పృశించు. ఇద్దరికీ మంచిదే. అప్పుడు కృష్ణుడు పురుషోత్తమ ప్రాప్తి యోగం దాన్ని ధ్యానం చేసి, ఆ అధ్యాయాన్ని పారాయణ చేసి భగవద్గీతనంతా గుర్తు చేసుకుని కృష్ణా కృష్ణా కృష్ణ అనుకుంటూ ఆ హరినామస్మరణ చేస్తూ ఆ గుర్రాన్ని ఒకసారి తగులుతాడు. తగిలితే ఆశ్చర్యంగా అదేదో ఊరికే అట్లా దగ్గర నించుందేమో అన్నట్టుగా గుర్రం వచ్చేస్తుంది. తరువాత ఆ రాయిని స్పృశిస్తాడు. ఆ రాయి ఇప్పుడు ప్రాణశిల, ఇప్పుడు ఆ చండీ రూపాన్ని తీసుకుని వస్తుంది. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. భగవద్గీతామాతకు జై. భగవద్గీత మహిమ కదా, రూపం తీసుకుని వస్తుంది. అప్పుడు ఉద్దాలక మహర్షి, వాళ్ళు శాశ్వతమైన ఋషులు, ఆయన వస్తారు. వచ్చి చాలా సంతోషం, మా కుటుంబాన్ని మళ్ళీ ఒకటి చేసే శక్తి నీకు భగవద్గీత వల్ల వచ్చింది. ఇద్దరు భార్యాభర్త ఇప్పుడు కలిశారు. విడిపోయిన వాళ్ళు కలిశారు. ఎంత విచిత్రం ఈరోజు. మా ఇద్దరిని కలిపావు నువ్వు అని చెప్పి అర్జునుడిని ఆశీర్వదించి, నీకు రాబోయే రోజుల్లో ఒక పెద్ద విఘ్నం వస్తుంది, కానీ భగవంతుడి అనుగ్రహంతో ఆ విఘ్నం నుంచి నువ్వు తొందరగా బయటపడతావు అని ఉద్దాలక మహర్షి ఆశీర్వదించి ఆవిడ్ని మళ్ళీ గ్రహించి ఆ చండిని, ఆవిడ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తపస్సు చేసుకుంది లోపల కూర్చుని. అహల్యాదేవి అక్కడ ఆ రామాయణంలో వచ్చిన కథలాగా తపస్సు చేసుకుంది. ఆ తపస్సుతో పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా కలిశారు. హాయిగా సంతోషంగా వాళ్ళిద్దరూ వెళ్ళారు. అది అక్కడ శిలామోచనం లేదా శిలామోక్షణం అనేటువంటి ఆ ఘట్టం. ఆ ఘట్టాన్ని జైమిని భారతంలో మనకి ప్రత్యేకంగా భగవద్గీత మహిమ తెలిపేందుకోసం, అలాగే కృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, ఆ స్మరణ లేకుండా ఏ కర్మ చేయకూడదు అని తెలిపేందుకోసం కూడా ఆ ఘట్టాన్ని మనకి ఉపదేశం చేశారు. ఇక మనం ప్రతిరోజులాగానే హరే రామ మంత్రాన్ని, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే
कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे हरे
राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे चिदानंद हरे हरे चिदानंद हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे चिदानंद हरे हरे चिदानंद हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे जय बोलो श्री कृष्ण परमात्मा की जय सच्चिदानंद गुरुमूर्ति की जय श्रीपाद श्री वल्लभ स्वामी की जय गुरुहूति कामातकु जय दत्तात्रेय गुरुमूर्ति की जय